థ్యాంక్ యూ. ప్రభు నామాలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముందు విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి మనం ట్రైన్ అవుతా ఉన్నాము. ఈవెన్ మేము గూడా వన్స్ బైబిల్ కాలేజ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అప్పటినుంచి మేము ఎలా ఎలా అయిపోతదంటే బాగా విని విని ఆహ్, మన జీవితాల గురించి అప్లై చేసుకోవడం పక్కన పెట్టేసి ఎలా చెప్తున్నాడు అన్నది ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతా ఉంటది. ముఖ్యంగా థియాలజీ చేసిన తర్వాత ఇది బాగా వచ్చేస్తా ఉంటది. దాన్ని అధిగమించి మన కోసం మన స్పిరిచ్యువల్ గ్రోత్ కోసం వినాలి అని మనం మనం ఎప్పటికప్పుడు మనం అలా మోడిఫై చేసుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు గూడా మనం అదే చేద్దాం మనందరం. సో, నేర్చుకుందాం. అసలు ఏంటి? ఎలా ఎక్స్‌పోజిటరీ సెర్మన్ అంటే ఏంటి? ఎట్లాగా దాన్ని ప్రీచ్ చేయాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. యెస్. సో, ఈరోజు కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే అసలు ఎన్ని ఎన్ని రకాల సెర్మన్స్ ఉన్నాయి? అందులో ఎక్స్‌పోజిటరీ సెర్మన్ అంటే ఏంటి? దాని అవసరత ఎంతవరకు ఉంది? అసలు ఎక్స్‌పోజిటర్ అనేవాడు ఏం కమ్యూనికేట్ చేస్తాడు? అన్న విషయాన్ని నేను కంటెంట్‌ని ఇక్కడ ప్రెజెంట్ చేశాను. ఆ కంటెంట్‌లో నుంచి మనం బయటికి పోము. ఈ కంటెంట్‌లోనే ఉంటాము. బట్ ఇక్కడ లెంగ్త్ పాయింట్ దగ్గర టూల్స్ ఆఫ్ ది ట్రేడ్‌లో మనం స్టేజ్ 1 నుంచి 10 అక్కడ ఇంకొంత డీటెయిల్‌గా మనం చూస్తాం. సో, నేను నాకిచ్చిన సమయంలోనే నేను ముగించడానికి ట్రై చేస్తాను. యెస్ ప్రొసీడ్. టైప్స్ ఆఫ్ సెర్మన్స్. సో, 3 రకాలుగా ప్రసంగాలుంటాయి. మేజర్‌గా చాలా రకాలుంటాయి. బట్ మేజర్‌గా 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది మనకు బాగా తెలుసు. ఎక్కువగా పాస్టర్స్ బాగా యూజ్ చేస్తా ఉంటారు దీన్ని టాపికల్ సెర్మన్స్. అంటే ఒక టాపిక్ తీసుకొని ఎయిదర్ ఫెయిత్ మీద గాని, లవ్ మీద గాని, ప్రేయర్ మీద గాని, ఎయిదర్ ఫర్‌గివ్‌నెస్ మీద గాని ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఒక కాన్ఫిడెన్స్ బైబిల్ ఉంటది. కాన్ఫిడెన్స్ ఉంటది కదా! కాన్ఫిడెన్స్‌లో ఫెయిత్ అని కొడితే మొత్తం బైబిల్‌లో ఉన్న వర్సెస్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, దాంట్లో నుంచి ఒక సెర్మన్‌ని బిల్డ్ చేయడం అన్నమాట. సో, దీని ద్వారా కలిగే అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువుంటాయని నేనంటాను. ఎందుకంటే కాంటెక్స్ట్ బయటికెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. మన పర్స్‌పెక్టివ్ దాంట్లో ఐసీసీస్ అంటాం మోస్ట్‌లీ దీన్ని. ఐసీసీస్ అంటే మన పర్స్‌పెక్టివ్‌ని వాక్యంలో పెట్టి దాంట్లో నుంచి ఆ యొక్క పాయింట్స్‌ని డ్రా చేయడం అనేది చేస్తా ఉంటాం. టాపికల్ సెర్మన్స్ అంటాం దాన్ని. సో, ఒక టాపిక్‌ని తీసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. మన ఇష్టం. మన ఔట్‌లైన్ మన ఇష్టం. అంతా మన థాట్స్ అవంతా మన ఇష్టం అన్నమాట. సో, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెర్మన్స్ వచ్చేసరికి టెక్స్చువల్ సెర్మన్స్. సో, ఇదెలా అంటే ఒక 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 పర్టిక్యులర్ 2, 3 వర్సెస్ నుంచి స్టార్ట్ అయ్యి, అలా గ్రాడ్యుయల్‌గా వేరే టెక్స్ట్‌ని సపోర్ట్ చేస్తూ ఒక ఒక సెర్మన్‌ని డెలివర్ చేయడం. సో, ఒక టెక్స్ట్‌లో నుంచి 2, 3 వర్సెస్ తీసుకొని దానికి సపోర్టింగ్‌గా వేరే టెక్స్ట్ నుంచి తీసుకొని సెర్మన్‌ని డెవలప్ చేయడం అన్నమాట. దీన్ని టెక్స్చువల్ సెర్మన్స్ అంటాం. దాని తర్వాత లాస్ట్‌ది ఎక్స్‌పోజిటరీ సెర్మన్స్. సో, ఎక్స్‌పోజిటరీ సెర్మన్స్ అంటే ఏంటంటే ఒక ఒక బిబ్లికల్ కాన్సెప్ట్‌ని మనం ప్రెజెంట్ చేస్తాం. లేకపోతే ఒక కమ్యూనికేట్ చేస్తాం. ఎక్కడి నుంచి డ్రా చేస్తాం ఆ బిబ్లికల్ కాన్సెప్ట్? హిస్టారికల్, గ్రామటికల్ అండ్ లిటరరీ స్టడీ ఆఫ్ ఎ ప్యాసేజ్. ఏ ప్యాసేజ్. నాట్ ఎ మల్టిపుల్ ప్యాసేజెస్. వన్ ప్యాసేజ్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్‌లో నుంచి స్టడీ చేస్తూ హిస్టారికల్‌గా, గ్రామటికల్‌గా, లిటరరీ స్టడీ చేసి దాంట్లోంచి ఒక వన్ కాన్సెప్ట్‌ని కమ్యూనికేట్ చేసేదే ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్. దీన్ని చాలా రేర్‌గా మనం మన చర్చెస్‌లో మనం చూస్తా ఉంటాం. బికాజ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు స్టడీ. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రిపేర్ అన్నమాట. సో, దాన్నే ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. సో, నీడ్ ఆఫ్ ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్. ఏంటి? దాని నీడ్ ఎందుకు? అంత అవసరం ఏముంది? అని గనక మనం చూస్తే, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆబ్వియస్‌లీ మనకందరికి తెలుసది. అండ్ ట్రూ ఎక్స్‌పోజిటివ్ ప్రీచింగ్ అలౌస్ అస్ టు కన్ఫ్రంట్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ లేజినెస్. సో, ట్రూగా మన ఎక్స్‌పోజిటివ్ ప్రీచింగ్ చేయగలిగితే, దాన్ని అదేం చేస్తదంటే లిజనర్స్‌ని లేకపోతే ఆడియన్స్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసేటట్లుగా అది పురుగొల్పుతదనమాట ఎక్స్‌పోజిటివ్ ప్రీచింగ్ అనేది. సో, అది ఒక రకంగా ఆ హార్ట్‌కి టచ్ అయితదనమాట. సో, ఇంకా ఇదిగో జెన్యూన్ ఎక్స్‌పోజిటివ్ ప్రీచింగ్ క్యారీస్ గాడ్స్ పవర్ అండ్ లీడ్స్ టు స్పిరిచ్యువల్ గ్రోత్. దేవుని యొక్క శక్తిని మనం ఎక్స్‌పోజిటివ్ ప్రీచింగ్ ద్వారా చక్కగా మనం డెలివర్ చేయొచ్చు. అల్టిమేట్‌గా స్పిరిచ్యువల్ గ్రోత్ కోసం ఆ యొక్క ఎక్స్‌పోజిటివ్ ప్రీచింగ్ అనేది బాగా ఉపయోగపడుతదనమాట. సో, నేను వన్స్ నా మినిస్ట్రీలోకి వచ్చేసిన తర్వాత నేను డిసైడ్ అయిందేంటంటే ఎక్స్‌పోజిటివ్ ప్రీచింగే చేయాలి. సో, టాపికల్ కూడా చేయాలి. అదెప్పుడంటే అకేషనల్‌గా నాట్ ఎవ్రీ టైమ్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి షుడ్ ప్రిఫర్ ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ ఓన్లీ.
అండ్ నీడ్ ఆఫ్ ఎక్స్పోజిట్ బట్ ఇంకా చూస్తే ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్పోజిట్ ప్రీచింగ్. సో ఇట్ ఇంపాక్ట్స్ అవర్ లైఫ్. ఫస్ట్ ఇది మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది ఎక్స్పోజిట్ ప్రీచింగ్ అనేది ప్రిపరేషన్ లో కానీ మనకు హెల్ప్ చేస్తుంది స్పిరిచువల్ గా గ్రోత్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ చూస్తే ఎక్స్పోజిట్ ప్రీచింగ్ విల్ ఇంపాక్ట్ అవర్ కాంగ్రిగేషన్ బికాస్ ఇట్ హెల్ప్స్ అవర్ కాంగ్రిగేషన్ బికాస్ ఎందుకంటే అది మన కాంగ్రిగేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే బేసికల్లీ ప్రమోట్స్ గాడ్స్ అజెండా ఫర్ హిస్ పీపుల్. దేవుడు యొక్క అజెండా ఏమై ఉంది ప్రజల పట్ల అనేది చక్కగా ప్రమోట్ చేయడానికి ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా చూస్తే ది ఎక్స్పోజిటర్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్. ఎక్స్పోజిటర్ అనేవాడు ఏం చేస్తాడు, అసలు ఏం కమ్యూనికేట్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు అని కనుక చూస్తే ఒక ఒక కాన్సెప్ట్ ని కమ్యూనికేట్ చేస్తాడు. ఓన్లీ వన్ కాన్సెప్ట్ ని ఆ యొక్క ఎక్స్పోజిటర్ కమ్యూనికేట్ చేస్తా ఉంటాడు అనమాట. సో ఆ కాన్సెప్ట్ ని అయితే ఇక్కడ కొంతమంది చాలా ఏం చేస్తామంటే ఆ ఇండివిజువల్ వర్డ్స్ ని లేకపోతే ఇండివిజువల్ ఫ్రేజెస్ ని తీసుకొని మనం ఎక్కువ దాని మీద ఫోకస్ పెడతా ఉంటాం. ఎక్కువ ఫోకస్ ఇండివిజువల్ వర్డ్స్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గ్రామటికల్ దాంట్లో స్టడీ చేసి ఎక్కువ ఇండివిజువల్ వర్డ్స్ మీద మనం బాగా ఎక్కువ స్టడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూపాలపల్లి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చెప్తా ఉన్నా. భూపాలపల్లి ఈజిప్ట్ లో రిపీటెడ్ వర్డ్స్ అంటే డిఫికల్ట్ వర్డ్స్ ని తీసుకుంటా ఉన్నాము. డిఫికల్ట్ వర్డ్స్ ని తీసుకుంటున్నాం కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లా. సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఈజిప్ట్ లో. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే సరిపోదు, బట్ ఆ వర్డ్స్ ని లింక్అప్ చేయాలి. ఎందుకంటే వర్డ్స్ ఆర్ మీనింగ్లెస్ అంటిల్ దే ఆర్ లింక్డ్ టుగెదర్. సో దాన్ని కనెక్ట్ చేయకపోతే వర్డ్స్ ని అందులో ఉన్న పదాలని కనెక్ట్ చేయకపోతే ఆ వర్డ్స్ అనేవి మీనింగ్లెస్ అయిపోతాయి. ఎందుకంటే వర్డ్స్ ని కనెక్ట్ చేసినప్పుడే ఒక మెసేజ్ అనేది కన్వే అవుతుంది. సో అది మనం మర్చిపోకూడదు. గోల్ ఇస్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ బిహైండ్ ద వర్డ్స్, నాట్ జస్ట్ ద లిటరల్ డెఫినేషన్. దాని వెనకాల మీనింగ్ ని మనం అర్థం చేసుకోవాలి. సో టు ట్రూలీ కమ్యూనికేట్ ది బైబిల్స్ మెసేజ్ we must focus on the ideas behind the text, not just the individual words. సో ఇండివిజువల్ వర్డ్స్ లోనే మనం ఎక్కువ ఫోకస్ చేయకూడదు, కానీ ఫోకస్ చేయాలి ఆబ్వియస్లీ, బట్ దాని మీదే ఎక్కువ ఉండకూడదు. కానీ దాని వెనకాల బిహైండ్ ద టెక్స్ట్ ద బైబిల్స్ మెసేజ్ లేకపోతే ఆథర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ ఐడియా ఏమై ఉంది అనేది మనం గ్రహించడానికి ట్రై చేయాలి. సో ఫ్రాన్సిస్ అని ఆయన ఏం చెప్తాడంటే, సో బ్యాటిల్ అనేది ఎక్కడ జరుగుద్ది అంటే ది రియల్మ్ ఆఫ్ థాట్ అండ్ ఐడియాస్. సో మన మైండ్ లో జరుగుద్ది ఒక బ్యాటిల్. థాట్స్ ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏంటి అందులో ఉన్న థాట్ ఏంటి అనేది మన మైండ్ లో జరుగుద్ది అనమాట బ్యాటిల్. వన్ కాన్సెప్ట్ అయితే చూస్తే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ సింగిల్ ఐడియా. ఎందుకు వన్ సింగిల్ ఐడియా ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చూస్తే so one single effective expositive preaching should communicate a single dominant biblical idea supported by related thoughts to provide a clear message for a congregation. So దీని ఎగ్జాంపుల్ కనుక చూస్తే throwing a sand versus ball to congregation. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రీచింగ్ చేస్తా ఉన్నాం, మనం ఒక ప్రీచింగ్ చేస్తా ఉన్నాం అనుకోండి. ఒక శాండ్ తీసుకొని అది ప్రజల మీద చల్లితే దాన్ని ఎంతమంది క్యాచ్ చేసుకుంటారు? క్యాచ్ చేయడం చాలా కష్టం. చాలా వరకు కింద పడిపోయింది అసలు ఇంకా ఇంపాసిబుల్ తీసుకోవడం. సో అదే ఒక బాల్ అండ్ త్రో చేస్తే అది పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మల్టిపుల్ ఐడియాస్ కంటే వన్ ఐడియా ఇంపాక్ట్స్ మోర్ అనమాట. సో వన్ బిబ్లికల్ ఐడియా అనేది డామినేట్ చేస్తుంది. అది చాలా కాంగ్రిగేషన్ కి లేకపోతే మన ఆడియన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని క్రాప్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్తే హిస్టారికల్ సపోర్ట్ చూస్తే కనుక మన ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తున్న అనేక మంది ప్రాఫిట్స్ వన్ సింగిల్ ఐడియానే వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు. అట్లాగే పర్పస్ ప్రొక్లమేషన్, అంతేకాదు ఇంటెంట్ టు ప్రొవైడ్ స్పెసిఫిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో ఒక కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసి దాని నుంచి ఒక పర్టికులర్ స్పెసిఫిక్ రెస్పాన్స్ ని కోరుతా ఉంటారు అనమాట మన ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిట్స్. అట్లాగే అపోస్టిల్స్ కూడా అట్లాగే ప్రసంగించారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్స్ 2nd chapter 23లో సర్మన్ ఆన్ ద పెంతెకోస్ట్ లో కూడా ఆ యొక్క పీటర్ ఒక థాట్ నే ప్రెజెంట్ చేస్తాడు. ఆ ఒక థాట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేవియర్ అన్న పాయింట్ ని, ఒక్క కాన్సెప్ట్ ని అక్కడ పీటర్ ప్రొక్లైమ్ చేస్తాం, మనం చూస్తాం. సో వన్ కాన్సెప్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, నాట్ మల్టిపుల్ ఐడియాస్, ఓన్లీ వన్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ది డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఐడియా ఏంటి, వన్ ఐడియా అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని కానీ చూస్తే దాంట్లో చెప్పండి గ్రీక్ పదం ఎయిడో విచ్ మీన్స్ టు సీ అండ్ దేర్ఫోర్ టు నో. సో చూడదగినది ఐడియా అనేది దాని అర్థం అనమాట. అండ్ ఐడియా సమ్ టైమ్స్ ఎనేబుల్స్ టు సీ వాట్ వాస్ ప్రీవియస్లీ అన్క్లియర్. సో ఐడియా అనేది ఏం చేస్తుందంటే ప్రీవియస్ గా
అన్‌క్లియర్‌గా ఉన్నదాన్ని క్లియర్ చేస్తది. క్లియర్‌గా స్పష్టంగా లేని దాన్ని అస్పష్టంగా అర్థమయ్యేటట్లు చేస్తదనమాట ఐడియా. ఇంకో అనదర్ సినానిమ్స్ ఏంటంటే కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఇట్స్ ఎ బిగ్ వర్డ్. ఇంకొంత ఎలాబొరేట్‌గా చెప్పేదాన్ని కాన్సెప్ట్ అంటాం. సో ఐడియాస్ ఆర్ ఏ వే ఆఫ్ సింప్లిఫైయింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద కాంప్లెక్స్ డీటెయిల్స్ ఆఫ్ లైఫ్ ఇంటూ సంథింగ్ వి కెన్ అండర్‌స్టాండ్ ఇట్. సో అర్థం చేసుకోవడానికి కాంప్లెక్స్‌గా ఉండే ఇష్యూస్‌ని, కాంప్లెక్స్‌గా ఉండే డీటెయిల్స్‌ని సింపుల్ వేలో కన్వే చేయడమే ఈ యొక్క ఐడియా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ది ఫార్మేషన్ ఆఫ్ ఐడియా గనుక చూస్తే ఎట్లా దాన్ని ఫార్మేట్ చేయాలి? ఈ ఐడియాని, ఈ టెక్స్ట్‌లో నుంచి ఈ ఐడియాని ఎట్లాగా బయటికి తీసుకురావాలి అని గనక చూస్తే వెన్ రెడ్యూస్డ్ టు ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ అన్ ఐడియా కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్. 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇప్పుడు గూడా ఒక ఐడియాకి. ఏంటి అంటే అందులో సబ్జెక్ట్ అండ్ ఏ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ఉంటది అండ్ కాంప్లిమెంట్ ఉంటది. సో ఇంకొక అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సబ్జెక్ట్ అనేది క్వెషన్ లాగా ఉంటది. కాంప్లిమెంట్ అనేది దానికి ఆన్సర్ చెప్పే విధంగా ఉంటది. సో సబ్జెక్ట్ ఒకటే ఉంటే సరిపోదు. బికాజ్ ఇట్స్ ఇన్‌కంప్లీట్‌గా అవుతది. సో కాంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాంప్లిమెంట్ ఏం చేస్తదంటే సంపూర్ణం చేస్తది. కంప్లీట్ చేస్తదనమాట. సో సబ్జెక్ట్ అనేది క్వెషన్‌గా ఉంటది. కాంప్లిమెంట్ అనేది దానికి ఆన్సర్‌గా ఉంటది. ఇది బేసిక్. ఇంకా చూస్తే ఎగ్జాంపుల్స్ గనక చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. కీర్తనలు 117 అధ్యాయంలో ఫస్ట్ వర్స్. Praise the Lord, all nations. Extol him, all you people, for his love is strong. His faithfulness eternal. అయితే ఇక్కడ ప్రైజ్ అంటే ఏంటి అనేది చెప్పట్లా కీర్తనాకారుడు. ఇక్కడ ప్రైజ్ అంటే ఏంటి అనేది చెప్పట్లా. బట్ ఎందుకు ప్రైజ్ చేయాలో మాత్రమే చెప్తా ఉన్నాడు. సో సబ్జెక్ట్ ఏమవుతదంటే వై ఎవ్రీవన్ షుడ్ ప్రైజ్ ద లార్డ్? క్వెషన్ మార్క్. ఎందుకు దేవుడిని అందరూ కీర్తించాలి అనేది సబ్జెక్ట్. సో కాంప్లిమెంట్ ఏం చేస్తది? దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తది. సో హిస్ లవ్ ఈజ్ స్ట్రాంగ్. ఫస్ట్ ఎందుకు ఆయన్ని ప్రైజ్ చేయాలంటే ఫస్ట్ హిస్ లవ్ ఈజ్ స్ట్రాంగ్. ఆయన ప్రేమ చాలా శక్తివంతమైనది. అండ్ సెకండ్ బికాజ్ హిస్ ఫెయిత్‌ఫుల్‌నెస్ ఈజ్ ఎటర్నల్ అనేది 2 పాయింట్స్‌ని బట్టి మనం కాంప్లిమెంట్ అన్నమాట. సో సబ్జెక్ట్ అనేది క్వెషన్‌గా ఉంటది. కాంప్లిమెంట్ అనేది దానికి జవాబుగా ఉంటదన్నమాట. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే గనక హబక్కూక్‌ని తీసుకోవచ్చు. హబక్కూక్ ఫస్ట్ చాప్టర్‌లో సో హబక్కూక్ ఆహ్, వర్రీ అవుతా ఉంటాడు కొన్ని క్వెషన్స్ ద్వారా. అందులో ఫస్ట్ క్వెషన్ ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ వర్సెస్‌లో చూస్తే అక్కడి నుంచి మనం సబ్జెక్ట్ ఏం తీసుకోవచ్చంటే వాట్ ఈస్ హబక్కూక్స్ లామెంట్ అబౌట్ ద ఇన్‌జస్టిస్ హి సీస్ ఇన్ జూడా. ఎందుకు దేనికోసం హబక్కూక్ లామెంట్ అవుతా ఉన్నాడు, వర్రీ అవుతా ఉన్నాడు ఈ చుట్టుపక్కల చూస్తున్న ఇన్‌జస్టిస్ ద్వారా అనేది అక్కడ సబ్జెక్ట్‌గా తీసుకోవచ్చు. కాంప్లిమెంట్ ఏమవుతది? హి వండర్స్ వై గాడ్ హూ ఈస్ రైచియస్ డజంట్ జడ్జ్ ది నేషన్ ఫర్ ఇట్స్ సిన్స్. సో దేవుడు నీతిమంతుడైన దేవుడు ఇంత అన్‌జస్ట్ ఉన్నప్పుడు ఆయన జడ్జ్ ఎందుకు చేయట్లేదు ఈ పాపానికి అనేది కాంప్లిమెంట్ అన్నమాట. సో ఐడియా గనక చూస్తే హబక్కూక్ లామెంట్ 2 కలిపితే సబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్ 2 కలిపితే ఐడియా అవుతది. సో ఐడియా ఏమేంటి? హబక్కూక్ లామెంట్స్ దట్ హిస్ రైచియస్ గాడ్ డస్ నాట్ పనిష్ సిన్ ఇన్ జూడా. సో ఎందుకు లామెంట్ అవుతా ఉన్నాడంటే, ఎందుకు వర్రీ అవుతా ఉన్నాడంటే హబక్కూక్ నీతిమంతుడైన దేవుడు జూడాని పనిష్ చేయట్లేదు. అది ఐడియా. సో దాంట్లో నుంచి సబ్జెక్ట్ ఏంటంటే ఇన్‌జస్టిస్ ఉన్న దేవుడు ఇక్కడ ఎందుకు లామెంట్ అవుతా ఉన్నాడు హబక్కూక్. అండ్ కాంప్లిమెంట్ అంటే రైచియస్ అయిన దేవుడు ఎందుకు ఆహ్, తీసుకురావట్లేదు జస్టిస్ అనేది ఇక్కడ కాంప్లిమెంట్. సో ఇంకొకటి గాడ్స్ రిప్లై చూస్తే గనక అదే అధ్యాయంలో 5-7 వచనాల్లో ఉంటది. సో అక్కడ ఉన్న కాంప్లిమెంట్ ఏంటంటే హౌ విల్ గాడ్ బ్రింగ్ జడ్జ్‌మెంట్ ఆన్ జూడా. సో యూదా మీద దేవుని యొక్క న్యాయం ఎలా తీసుకొస్తాడు, లేకపోతే తీర్పు ఎలా తీసుకొస్తాడు అనేది సబ్జెక్ట్ అయితే, కాంప్లిమెంట్ వచ్చేసరికి గాడ్ విల్ యూజ్ ద విక్కెడ్ బాబిలోన్స్ టు పనిష్ హిస్ పీపుల్. సో విక్కెడ్ బాబిలోన్స్‌ని దేవుడు యూజ్ చేసుకుంటాడు. ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా యూజ్ చేసుకుంటాడు టు పనిష్ హిస్ పీపుల్ అనేది కాంప్లిమెంట్ అన్నమాట. సో దాంట్లో నుంచి మనం ఏం ఐడియా తీసుకోవచ్చంటే గాడ్ విల్ యూజ్ ద విక్కెడ్ బాబిలోన్స్ టు పనిష్ హిస్ పీపుల్. సో దేవుడు ఈ విక్కెడ్ అయిన బాబిలోనియన్స్‌ని యూజ్ చేసుకొని తన పీపుల్‌ని పనిష్ చేస్తాడు అనేది ఐడియా అవుతదన్నమాట. సో హోల్ సర్మన్ షుడ్ డీల్ ఆన్ దిస్ ఐడియా. సో హోల్ సర్మన్ అంతా ఈ ఐడియానే డీల్ చేయాలన్నమాట. దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలి. ఇంకా చూస్తే థర్డ్ పారాగ్రాఫ్‌లో ఉంటది. సబ్జెక్ట్ మళ్ళీ దాంట్లో హౌ కుడ్ ఎ రైచియస్ గాడ్ యూజ్ ద ఈవిల్ అండ్ గాడ్‌లెస్ బాబిలోన్ టు పనిష్ ఎ మోర్
రైచస్ నేషన్ లైక్ జూడా. సో యూదాని దేవుడు ఎందుకు రైచస్ గాడు ఎందుకు అలౌ చేస్తా ఉన్నాడు, మోల్ ఈవిల్ లేకపోతే గాడ్లెస్ అయిన బాబులోని యూజ్ చేసుకొని జూడాని ఎందుకు పనిష్ చేస్తా అన్నాడు అనేది సబ్జెక్ట్. అయితే కాంప్లిమెంట్, గాడ్ విల్ ఆల్సో పనిష్ ద బాబులన్స్ అట్ అన్ అపాయింటెడ్ టైం. సో బాబులోన్ కూడా అపాయింటెడ్ టైంలో దేవుడు పనిష్ చేస్తాడు అనేది కాంప్లిమెంట్ అనమాట. సో దీంట్లో నుంచి ఐడియా తీసుకోగలిగితే, ఈవెన్ దో గాడ్ విల్ యూజ్ ద విక్డ్ బాబులన్స్ టు పనిష్ జూడా, హీ విల్ ఆల్సో జడ్జ్ ద బాబులోనియన్స్ ఫర్ ద సిన్స్. సో దేవుడు బాబులోనియన్ యూజ్ చేసుకున్నప్పటికీ దానికి అపాయింటెడ్ టైంలో ఖచ్చితంగా బాబులోన్ కూడా శిక్షిస్తాడు అనేది ఐడియా. ఇది చాలా సింపుల్ మనం ఎప్పుడు చేసేదే, బట్ మనం కొంచెం థియరీలో పెట్టాం దీన్ని అంతే. ఇంకా చూస్తే హెబ్రోన్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 to 25 లో కనుక మనం చూస్తే, ఇక్కడ ఒక సిరీస్ ఆఫ్ ఇష్యూస్ ని డీల్ చేస్తా ఉంటాడు అనమాట. అంటే ఇందులో ఉన్న ఈ ప్యాసేజ్ లో ఉన్న చాలా వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని చదువుకుంటూ పోతే ఒకసారి మేబీ ఇక్కడ పాలు మేబీ హై ఫస్ట్ ఈ యొక్క ఫస్ట్ రీడింగ్ లో చూస్తే కనుక మనం మేబీ పాల్ హై ప్రీస్ట్ గురించి మాట్లాడతాడేమో అనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాలా ఎక్స్ప్లెనేషన్ అవసరం ఈ యొక్క ప్యాసేజ్ కి. సో దీంట్లో నుంచి కనుక మనం సబ్జెక్ట్ తీసుకురాగలిగితే, సో దేవుని యొక్క ప్రెజెన్స్ లోకి కాన్ఫిడెన్స్ గా రావాలంటే మన దగ్గర హై ప్రీస్ట్ ఉన్నప్పుడు ఒక బిలీవర్ అనేవాడు ఎట్లా ఉండాలి, ఏం జరగాలి అతని జీవితంలో అనేది సబ్జెక్ట్ అనమాట. దేవుని యొక్క ప్రెజెన్స్ లోకి, ఆయన సన్నిధానంలోకి కాన్ఫిడెన్స్ గా రావాలి అంటే, అన్న నా వాయిస్ వినిపిస్తుందా? Yes brother, please put on your screen. ఆడియోనా? స్క్రీన్ రావట్లేదా? దేవుని యొక్క ప్రదేశంలోకి ఒక బిలీవర్ రావాలంటే ఏం జరగాలి, ఏం పనులు చేయాలి అనేది సబ్జెక్ట్ అనమాట, క్వశ్చన్ మార్క్. సో కాంప్లిమెంట్ వచ్చేసరికి ఫస్ట్ దే షుడ్ డ్రా నియర్ టు గాడ్ విత్ ద ఎష్యూరెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎ క్లెన్స్డ్ హార్ట్. శుద్ధీకరించబడిన హృదయంలో నుంచి ఒక ఎష్యూరెన్స్ రావాలి, నిశ్చయత రావాలి. సో దేవుని దగ్గరికి నేను వెళ్ళగలను అనే ఎష్యూరెన్స్ ఫస్ట్ రావాలి. అది కాంప్లిమెంట్ నెంబర్ 1. సో కాంప్లిమెంట్ ని ఎక్స్పాండ్ చేస్తా ఉన్నాడు ఇక్కడ పాల్. ఇంకా చూస్తే సెకండ్, దే షుడ్ స్టే ఫర్మ్లీ కమిటెడ్ టు ద హోప్ దే బిలీవ్ ఇన్. సో దేని మీద అయితే విశ్వాసం ఉంచారో దాని మీద బలంగా వాళ్ళు విశ్వాసం ఉంచాలి అనేది రెండో పాయింట్. దేవుని యొక్క ప్రెజెన్స్ లోకి రావాలంటే, ఆయన సన్నిధానంలోకి కాన్ఫిడెన్స్ గా రావాలంటే హై ప్రీస్ట్ మన దగ్గర ఉండగా. సో అది రెండో పని. మూడో పని చూస్తే దే షుడ్ ఎంకరేజ్ ఈచ్ అదర్ టు షో లవ్ అండ్ టు డూ గుడ్ థింగ్స్. సో వాళ్ళు ప్రేమ కలిగి అండ్ ఎంకరేజ్ చేసుకుంటూ మంచి పనులు చేస్తా ఉండాలని 3 పనుల గురించి ఇక్కడ పౌలు రాస్తా ఉంటాడు. సో దీంట్లో నుంచి సబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్ తీసుకురావాలంటే బాగా స్టడీ చేయాలన్నమాట. బాగా స్టడీ చేస్తే అప్పుడు మనకి అందులో నుంచి సబ్జెక్ట్ అనేది అలాగే కాంప్లిమెంట్ అనేది వస్తుంది. సో లెటర్స్ అనేవి ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి. సో కొంత మనం స్టడీ చేయాలన్నమాట. స్టడీ చేస్తేనే ఈ సబ్జెక్ట్ అండ్ కాంప్లిమెంట్ ని మనం బయటకు తీసుకురాగలం. సో ఇక్కడి నుంచి మనం స్టెప్స్ ఏంటో చూద్దాం. స్టెప్స్ ఎట్లాగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లాగా స్ట్రక్చర్ చేసుకోవాలి మన సర్మన్ అనేది మనం ఇక్కడ నుంచి చూద్దాం. సో స్టేజ్ 1 లో ఫస్ట్ వీ షుడ్ చూస్ ద ప్యాసేజ్ టు బి ప్రీచ్. ఫస్ట్ మనం ప్యాసేజ్ చూస్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఎట్లా చూస్ చేసుకోవాలి అని కనుక చూస్తే, హౌ టు సెలెక్ట్ ద ప్యాసేజ్, ఎలా ప్యాసేజ్ ని చూస్ చేసుకోవాలని కనుక చూస్తే, ప్యాసేజ్ నార్మల్ గా మనం లిటరరీ డివిజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ బైబిల్లో అట్లాగే తెలుగు బైబిల్లో డివిజన్స్ చేశారు. సో డివిజన్స్ గా మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో న్యూ టెస్ట్మెంట్ మోస్ట్లీ మనం అట్లాగే చూస్ చేసుకుంటాం. గాస్పల్స్ లో కానీ ఒక పారాగ్రాఫ్ ఎట్లాగైతే డివిజన్ చేయబడిందో ఆ పారాగ్రాఫ్ చూస్ పెరుకోప్ అంటాం కదా, ఆ పెరుకోప్ని మనం తీసుకొని మనం స్టడీ చేసుకోవచ్చు. ఒక పెరుకోప్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నరేటివ్స్ అంటే స్టోరీస్ కానీ చూసుకుంటే, స్టోరీస్ కొన్నిసార్లు ఒక ప్యాసేజ్ కి స్టిక్ అవడానికి సరిపోదు మనకి. ఎందుకంటే ఒక స్టోరీ ఉందంటే దానికి కపుల్ ఆఫ్ చాప్టర్స్ ని డీల్ చేస్తా ఉంటాడు ఆథర్, కొన్ని ఎపిసోడ్స్ ని డీల్ చేస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్స్ అడల్టరీ, అందులో ఇంచుమించు 2 చాప్టర్స్ వరకు, ఒక 2-3 చాప్టర్స్ వరకు డేవిడ్ అడల్టరీ గురించి
అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. సో ఖచ్చితంగా ఒక యూనిట్గా తీసుకోవాలి, ఒక ఎపిసోడ్గా తీసుకోవాలి నెరేటివ్ దగ్గరికి వచ్చేసరికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఎగ్జోడస్ 32 మీద శర్మన్ తీసుకున్నాను, 32వ అధ్యాయం మీద శర్మన్ తీసుకున్నాను. శర్మన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అంతలా పాపం చేయడానికి, దేవుడు దూరం అయిపోయి అంతలా పాపం చేయడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయి? పోనీ దేవుడు తెలీదా అలా అంత పాపం చేస్తారని? మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? లేకపోతే దేవుడు మోషే ద్వారా ఏం చేశాడు అన్న కపుల్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎగ్జోడస్ 19 నుంచి మొదలవుతుంది. సేనాయ్ ట్రెడిషన్ అంటాం, సేనాయ్ నరేటివ్స్ అంటాం. 19 చాప్టర్ నుంచి ఒక 32 చాప్టర్ వరకు దాన్ని డీల్ చేస్తానంటాడు సేనాయ్ దగ్గర. సో నేను అదంతా తీసుకుంటాను అనమాట. అంటే ఒక స్టోరీ, ఒక నరేషన్ గా తీసుకొని ఎగ్జోడస్ 32 దగ్గరికి వచ్చేసరికి ఏం చేశారు, దాన్ని ఎంత ఒక ఒక ఇంటెన్సిటీ అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి తీసుకురాగలిగితే, ఆరంభం నుంచి దగ్గర నుంచి తీసుకురాగలిగితే ఇప్పుడున్న ఈవెంట్ ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఇంటెన్సిటీ అర్థమైనప్పుడు మా మనుషుల దగ్గరికి మంచిగా రీచ్ అవుతుంది అనమాట. లేదు అలా కాకుండా డైరెక్ట్ ఎగ్జోడస్ 32 దగ్గరికి వెళ్ళిపోతే అది పెద్దగా రీచ్ అవ్వదు. సో దేవుడు ఏం చేశాడు, దేవుడు అంత చేసినప్పటికీ, తన కంఠస్వరాన్ని వినిపించినప్పటికీ, తన ప్రెజెన్స్ ని చూపించినప్పటికీ మోషే కొన్ని పనులు చేసి బలిపీఠం చేసే రక్తంతో ఆ యొక్క ప్రోక్షణ చేసినప్పటికీ, నిబంధన చేసినప్పటికీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తా ఉన్నారు అనేది అక్కడ స్పష్టంగా, అక్కడ ఇజ్రాయెల్ యొక్క సిన్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనం ప్రీవియస్ చాప్టర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే. సో అట్లాగా మెయిన్ అప్పుడు మనం మేజర్ గా మనం ఎగ్జోడస్ 32 మనం సెలెక్టెడ్ ప్యాసేజ్ మీద ఎక్కువ సమయం మనం పెట్టుకోవచ్చు. సో అక్కడ ఇంట్రడక్షన్ ఎక్కువ టైం పడుతుంది నెరేటివ్స్ దగ్గరికి వచ్చేసరికి. సో అట్లా ఇంకా చూస్తే ప్రొవర్బ్స్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఛాలెంజింగ్ గా ఉంటుంది. మోస్ట్లీ మనం ఎవరు ప్రొవర్బ్స్ నుంచి ప్రసంగాలు చేయము. ఒకవేళ ప్రొవర్బ్స్ నుంచి ప్రసంగాలు చేస్తే కనుక 1 నుంచి 9 వరకు చాలా యూనిటీగా ఉంటుంది. ప్రొవర్బ్స్ లో చాలా కోహసివ్ గా ఉంటుంది, కోహసివ్ గా ఉంటుంది, చాలా యూనిటీగా ఉంటుంది. బట్ 10 నుంచి 31 వరకు కొంత అన్కనెక్టెడ్ గా ఉంటాయి సెయింగ్స్. అన్కనెక్టెడ్ గా ఉంటాయి, చాలా 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 కష్టం అనమాట దాన్ని ఒక యూనిటీగా తీసుకురావడం అనేది. అందుకే దాన్ని ఎలా ప్రీచ్ చేయొచ్చు అంటే వర్స్ బై వర్స్, ఒకవేళ వర్స్ బై వర్స్ ప్రీచింగ్ చేస్తే కనుక చాలా అన్ఫోకస్డ్ సర్మన్ అయిపోద్ది, చాలా స్కాటర్ అయిపోద్ది అనమాట, ఇండివిజువల్గా అయిపోద్ది. అలా కాకుండా సామెతల దగ్గర నుంచి ఒక ప్రసంగం చేయాల్సి వస్తే కనుక మనం ఒక టాపిక్ ని తీసుకొని ఆ టాపిక్ లోంచి బుక్ అంతట్లో నుంచి ఒక టాపికల్ లాగా మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క ప్రొవర్బ్స్ అనేది. ఇంకా చూస్తే ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి ప్యాసేజ్ ని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టడీ యువర్ ప్యాసేజ్ అండ్ గ్యాదర్ యువర్ నోట్స్. సో ముందు దాన్ని బాగా స్టడీ చేయాలి, ఆ ప్యాసేజ్ స్టడీ చేసి గ్యాదర్ యువర్ నోట్స్. మనం పీబీఎస్ చేస్తాం, పీబీఎస్ అసలు అది ట్రేడ్ మార్క్ అనమాట, ఎవర్ గ్రీన్ అది. సో మనకు చాలా ఉపయోగపడుతుంది ఇమీడియట్ కాంటెక్స్ట్ ని తెలుసుకోవడానికి, ఆ తర్వాత బ్రాడర్ కాంటెక్స్ట్, ఫార్ కాంటెక్స్ట్ తెలుసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇమీడియట్ కాంటెక్స్ట్ లో మనం 2 క్వశ్చన్లు వేసుకోవచ్చు, బేసిక్ క్వశ్చన్ 2 వేసుకోవచ్చు. సరౌండింగ్ ప్యాసేజెస్ లేకపోతే సరౌండింగ్ వర్సెస్, మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాసేజ్ కి పాయింట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మెయిన్ పాయింట్ ఏంటి అనేది మనం చేయగలిగితే మనకి బాగుంటుంది. అని అట్లాగే నెక్స్ట్ పారాగ్రాఫ్, దాని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎట్లాగా కాంట్రాస్ట్ ఉందా ఈ ప్యాసేజ్, క్రియేట్ కాంటెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత చూస్తే ఒక ఆర్గ్యుమెంట్ ని డెవలప్ చేసుకుంటే వెళ్తాడు ఆథర్. ఎప్పుడు కూడా ఒక బుక్ ద్వారా ఒక ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసుకుంటే ఆ ఆర్గ్యుమెంట్ లో ఈ యొక్క ప్యాసేజ్ అనేది ఎట్లా ఫిట్ అవుతుంది, లేకపోతే ఎట్లా ప్లే చేస్తుంది, ఈ ఆర్గ్యుమెంట్ ముందు తీసుకెళ్ళడానికి ఈ యొక్క ప్యాసేజ్ ఎట్లా ఉపయోగపడ కాంటెక్స్ట్ వస్తుంది అనమాట. బ్రాడర్ యూనిట్ అతను ఆథర్ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ పర్టికులర్ ప్యాసేజ్ ఎట్లాగా సహాయం చేస్తుంది అనేది ఫార్ కాంటెక్స్ట్ వస్తుంది. తర్వాత బుక్ కాంటెక్స్ట్, ఓవరాల్ గా ప్రతి ఒక్క బుక్ కి ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 20:31 చెప్పబడుతున్న బుక్ పర్పస్. ఈ యొక్క బుక్ పర్పస్ కి ఈ యొక్క ప్యాసేజ్ ఎట్లాగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మనకు తెలిసినయే, ఒకసారి రిమైండ్ చేస్తా ఉన్నానంటే. అండ్ నెక్స్ట్ చూస్తే ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఫస్ట్
కొరింథియన్స్ 13th చాప్టర్ లో ఆ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడతాడు పౌలు. స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి. సో ఫస్ట్ కొరింథియన్స్ 13th చాప్టర్ లో నుంచి మాట్లాడితే అక్కడ అది ఒక బ్రాడర్ డిస్కషన్ అనమాట. దీని గురించి చాప్టర్ 12, 13, 14 ఈ 3 చాప్టర్స్ డీల్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి ఒక ఇమీడియట్ కాంటెక్స్ట్, ఫార్ కాంటెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మనం ఫస్ట్ కొరింథియన్స్ 13th చాప్టర్ మీద ప్రసంగిస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా 12th చాప్టర్, 13th చాప్టర్, 14th చాప్టర్ ఖచ్చితంగా చదవాల్సిందే. సో అప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి. సో ఎపిసోడ్స్కి వస్తాయి. ఎపిసోడ్స్ పత్రికల దగ్గరికి వచ్చేసరికి వొకాబులరీ అనేది, పదాలు అనేది చాలా ఇంపార్టెంట్. పదాల యొక్క స్టడీ దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రామర్ ఎట్లా యూజ్ చేశాడు, దానిలోంచి డీపర్ మీనింగ్ తీసుకురావడం కోసం ఇవన్నీ ఈ 2 చేయడం చాలా అవసరం. అండ్ నరేటివ్స్ టెక్స్ట్ చూస్తే, నరేటివ్స్ దగ్గర చూస్తే మనం థియలాజికల్ స్టేట్మెంట్ కోసం చూడాలి. ఆథర్ థియలాజికల్ స్టేట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆథర్స్ వండర్ఫుల్ స్టోరీ టెల్లర్స్ అనమాట. అవి ఓన్లీ మన పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు కథలు చెప్పడానికే ఉపయోగపడవు. దేవుడు ఎట్లాంటి అనేది కూడా రివీల్ చేస్తుంది. దేవుని యొక్క సత్యం గురించి, దేవుని గురించిన సత్యం రివీల్ చేస్తుంది. ప్రతి ఒక్క స్టోరీ టెలింగ్ లో, ప్రతి స్టోరీ వెనకాల దేవుని గురించి సత్యము మనకు రివీల్ చేస్తూ ఉంటారు. ఎక్సలెంట్ స్టోరీ టెల్లర్స్ అనమాట మనం ఓటీ. అందుకే నాకు ఓటీ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా చూస్తే ఇక్కడ అందుకే 2 శామ్యూయల్ 11th చాప్టర్ లో చూస్తే దావీదు చేసిన పాపం చివరిలో 11వ అధ్యాయంలో చివరిలో రివీల్ చేస్తాడు. ఏంటంటే గాడ్స్ డిస్ప్లెజర్ ఓన్లీ అట్ ద చాప్టర్. దేవుని యొక్క డిస్ప్లెజర్, లేకపోతే ఎట్లాగా డిస్ప్లెజర్. హలో, సో డిస్ప్లెజర్ ఎట్లా ఉందనేది ఎండ్ చాప్టర్ లో మాత్రమే ఈ యొక్క ఆథర్ తెలియజేస్తాడు అనమాట. సో మనం థియలాజికల్ స్టేట్మెంట్స్ కోసం మనం చూడాలి. టూల్స్ ఏమేమి కావాలి? టూల్స్ కనుక మనం చూస్తే లెక్సికన్ అంటాం. లెక్సికన్ అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఈ యొక్క వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, దాని రూట్ మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, గ్రామటికల్ ఫార్మ్స్ ఏంటి, కాంటెక్స్చువల్ గా ఏ కాంటెక్స్ట్ తగినట్టుగా ఈ పదం ఎలా మారుతుంది అనేది లెక్సికన్ లో మనం బాగా చెప్పబడుతుంది. హిబ్రూ, గ్రీకు. ఒక యాప్ ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. సో అందులో ఏంటంటే ఒరిజినల్ టెక్స్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఒరిజినల్ టెక్స్ట్ యొక్క మీనింగ్ ఏంటి, అది ఎలా యూజ్ చేస్తారు అనేది, దాని యొక్క డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. దాన్ని లెక్సికన్ అంటాం. అది బాగా ఉపయోగపడుతుంది మనకి. కాన్ఫిడెన్స్ బైబిల్స్ మనకు తెలిసిందే, గ్రామర్ కూడా బాగా ఉపయోగపడుతుంది మనకి. బైబిల్ డిక్షనరీస్, ఎన్సైక్లోపీడియా. బైబిల్ డిక్షనరీస్ సాధారణమైన డిక్షనరీస్ లాగా ఉండవు, చాలా ఎక్స్పాండ్ చేస్తాడు అనమాట. సో పీపుల్ గురించి వర్ణిస్తాడు. ఎన్సైక్లోపీడియా అయితే అది సూపర్ అనమాట. యాంకర్ బైబిల్ డిక్షనరీ అని ఉంటుంది, అది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. యాంకర్ బైబిల్ డిక్షనరీ, మనం దాన్ని యూజ్ చేయొచ్చు. యాంకర్ బైబిల్ డిక్షనరీ ఎక్సలెంట్ అనమాట. సో ఒక ఈవెంట్ ఉందంటే దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక పీపుల్ ఉన్నారంటే ఆ పీపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట, ఒక బ్రాడర్ వేలో. యాంకర్ బైబిల్ డిక్షనరీ ఒక పెద్ద ఒక ప్రపంచం అనమాట, పుస్తకాల ప్రపంచం. అది వర్డ్స్ యొక్క ప్రపంచం, అది సముద్రం, మహాసముద్రం. అట్లాగే కాంటెక్స్ట్ లో ఎలా చెప్పబడుతుంది వర్డ్స్ అనేవి, అవి బాగా ఉపయోగపడతాయి మనకి. కామెంటరీస్, ఆబ్వియస్లీ కామెంటరీస్ కూడా మనకి మంచి టూల్స్. సో ఫస్ట్ ఇది మనం ప్యాసేజ్ని చూస్ చేసుకున్న తర్వాత దాని తర్వాత దాని దగ్గర ఉన్న ఇమీడియట్ కాంటెక్స్ట్, ఫార్ కాంటెక్స్ట్ కూడా చూసిన తర్వాత మనం ఇప్పుడు 3rd స్టేజ్లో ఏం చేయాలంటే వాటిని లింకప్ చేయాలి, ఆ పార్ట్స్ ని కనెక్ట్ చేయాలి, రిలేట్ చేయాలి. ఈ మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాసేజ్ కి మనం గ్యాదర్ చేసిన మెటీరియల్స్ కి లింకప్ చేయాలి. అక్కడి నుంచి మనం ఎక్సిజిటికల్ ఐడియా దాంట్లో నుంచి ఆ ఐడియాని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ 1st చాప్టర్ 5 to 8 కనుక చూస్తే ఇక్కడ ఎక్కువగా విజ్డమ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ టైం దీన్ని చూస్తూ ఉంటే విజ్డమ్ గురించి మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆథర్ విజ్డమ్ ఎలా సంపాదించాలి, విజ్డమ్ అంటే ఏంటి, అవేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లా. విజ్డమ్ అంటే ఏంటి అనేది బ్రాడర్ వేలో చెప్పట్లా. బట్ ఇక్కడ చూస్తే కనుక విజ్డమ్ మనకు అవసరం అనేది తెలియజేస్తా ఉన్నాడు. సో ఇక్కడ చూస్తే దాని ముందు 2 వర్సెస్ కనుక చూస్తే అసలు ఎప్పుడు అవసరం అనేది మనకి పైన 2 వర్సెస్ లా చెప్తా ఉన్నాడు. సో పైన 2 వర్సెస్ మనం చదవకపోతే మనకి తెలియదు. ఆ పైన 2 వర్సెస్ చదివితే మనకు తెలిసింది. డెమాన్స్ట్రేట్ దట్ జాయ్ ఇస్ ద ప్రాపర్ రెస్పాన్స్ టు ట్రయల్స్. సో జాయ్ అనేది ప్రాపర్ రెస్పాన్స్ టు ట్రయల్. మన కష్టాలకి, మన యొక్క శోధనలకి జాయ్ అనేది రెస్పాన్స్ అనేది అక్కడ ఆథర్ చెప్తా ఉంటాడు. అండ్ ఈ మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాసేజ్, లేకపోతే 5 నుంచి 8 ఆ యొక్క ప్యాసేజ్ దానికి ఎక్స్టెన్షన్.
ఆ పైన చెప్పబడుతున్న డిస్కషన్ కి మనం తీసుకున్న ప్యాసేజ్ 5 to 8 ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఖచ్చితంగా మనం దాన్ని తీసుకుంటేనే మనకి దీంట్లో ఉన్న ఈ యొక్క ప్యాసేజ్ యొక్క కాంటెక్స్ట్ అనేది అర్థమైద్ది. సో దీంట్లో నుంచి మనం మన ఎక్సెజెటికల్ ఐడియాని డెవలప్ చేయాలి. ఎట్లాగంటే దేర్‌ఫోర్ ఏ మోర్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఫర్ జేమ్స్ 1, 5 to 8 నుంచి మనం ఒక మంచి కంప్లీట్ సబ్జెక్ట్‌ని మనం తీసుకురావాలంటే ఖచ్చితంగా 2 to 4 మైండ్‌లో పెట్టుకొని మనం ఈ యొక్క ఐడియాని డెవలప్ చేయాలి. ఎట్లాగంటే హౌ టు అబ్టైన్ విజ్డమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్స్. బట్ ట్రయల్స్ అనేది 5 to 8లో మాట్లాడట్లా ఆథర్. ఈ ట్రయల్స్ అనేది ఎక్కడ మాట్లాడుతున్నాడంటే పైన మాట్లాడుతా ఉన్నాడు వర్సెస్ 2 to 4లో. సో ఖచ్చితంగా మనం ఆ 2 to 4 వెలుగులో దీన్ని మనం ఆ యొక్క ఐడియాని మనం డ్రా చేయాలి. సో హౌ టు అబ్టైన్ విజ్డమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రయల్. జ్ఞానాన్ని ఎలాగా సంపాదించాలి మన యొక్క శోధనలో అనేది ఈ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. సో కాంప్లిమెంట్ వచ్చేసరికి ఆస్క్ గాడ్ ఫర్ ఇట్ ఇన్ ఫెయిత్. విశ్వాసం ద్వారా దేవుణ్ణి అడగాలి. కాంప్లిమెంట్ అది. సో ఈ రెండాటిని జత చేస్తే ఐడియా అవుతుంది. ఐడియా ఏంటి? విజ్డమ్ ఇన్ ట్రయల్స్ ఈస్ అబ్టైన్డ్ బై ఆస్కింగ్ గాడ్ ఫర్ ఇట్ ఇన్ ఫెయిత్. సో ఆ యొక్క శోధనలో విజ్డమ్ మనకు పొందాలంటే దేవుణ్ణి విశ్వాసం ద్వారా అడగాలి అనేది మన యొక్క ఐడియా, ఎక్సెజెటికల్ ఐడియా. సో ప్రతిదీ ఇక దాని తర్వాత వచ్చే మన ఎలాబరేట్ ది ఐడియా అంతా దీని మీద ఈ యొక్క ఎక్సెజెటికల్ ఐడియా మీదే ఆధారపడి ఉండాలి మన సర్మన్ అంతా. ఇంకా చూసే స్టేజెస్. అయితే స్టేజ్ 4 వచ్చేసరికి ఏ ఒక్క ఎక్సెజెటికల్ ఐడియానైనా 3 రకాల డెవలప్మెంటల్ క్వశ్చన్స్ తో మనం దాన్ని డెవలప్ చేయొచ్చు. 3 రకాల క్వశ్చన్స్ తో మనం డెవలప్ చేయొచ్చు. ఒక సెంటెన్స్ ని, ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ ని 3 రకాల క్వశ్చన్స్ తో మనం డెవలప్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే రీస్టేట్ అంటే ఉన్నదాన్ని రీస్టేట్ చేయడం. రీస్టేట్ అంటే తిరిగి చెప్పడం కాదు, మళ్ళీ పారాఫ్రైజ్ చేయడం. పారాఫ్రైజ్ అంటే ఉన్నదే సత్యమే, ఆ సత్యాన్ని ఇంకో మాటలో చెప్పడం. దాన్ని రీస్టేట్ అంటాం. బట్ ఈ రీస్టేట్ అనేది అంత డెవలప్మెంట్ ఇవ్వదు, అంత బ్రాడ్ డెవలప్మెంట్ ఇవ్వదు. జస్ట్ ఆ యొక్క ఐడియాని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. ఇంకా చూస్తే ఎక్స్ప్లెయిన్ ఇట్. రెండోది, దాన్ని ఇంకెలా డెవలప్ చేయొచ్చు అంటే ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లాగా? వాట్ డస్ దిస్ మీన్? దీని ఉద్దేశం ఏంటి, దీని అర్థం ఏంటి అనేది బేసిక్ క్వశ్చన్ అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తుంది? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పుకున్నాం విజ్డమ్ ఇన్ ట్రయల్స్ ఈస్ అబ్టైన్డ్ బై ఆస్కింగ్ గాడ్ ఫర్ ఇట్ ఇన్ ఫెయిత్. విశ్వాసం ద్వారా దేవుణ్ణి అడగాలి మనకి జ్ఞానం కోసం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఈ యొక్క ఐడియా అనేది డెవలప్ అవుతుంది. సో మనం అందరం చేసామే, థియరీలో మనం పెడతా ఉన్నాం అంతే. సో చూస్తే దానికి బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఈస్ ద ఆథర్ ఇన్ ద ప్యాసేజ్ బిఫోర్ మీ డెవలపింగ్ హిస్ థాట్ ప్రైమర్లీ త్రూ ఎక్స్ప్లెనేషన్. సో ఆథర్, ఇక్కడ చెప్పబడుతున్న ఆథర్ నాకంటే ముందే ఏమైనా డెవలప్మెంట్ చేశాడా, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా తను చెప్పిన దాన్ని అనేది మనం చూడాలి ఫస్ట్. సో ఈ ఒక ప్యాసేజ్ తీసుకున్నాం. ఆ ప్యాసేజ్ లో నాకంటే ముందే ఈ ఆథరు తను చెప్పిన స్టేట్మెంట్ గురించి, లేకపోతే తను చెప్తున్న కాన్సెప్ట్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా అని కనుక మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా 1 Corinthians 12th chapter 11 to 12. ఇక్కడ ఏం చేస్తా ఉంటాడంటే, పౌలు చెప్తా ఉంటాడు మనలో యూనిటీగా ఉండాలి అని చెప్తూ దానికి ఎక్స్ప్లెయిన్ గా ఒకటి చెప్తాడు. బాడీ పార్ట్స్ గురించి చెప్తా ఉంటాడు ఎక్స్ప్లెయిన్ గా. సో ఇక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. దేన్ని ఉపయోగించుకొని అంటే, మనిషి యొక్క బాడీ పార్ట్స్ ని ఉపయోగించుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. మనం కూడా అట్లాగే యూనిటీగా ఉండాలి, ప్రేమగా ఉండాలి అని చెప్పి పౌలు చెబుతా ఉంటాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇంకో రెండో క్వశ్చన్ కూడా వేసుకోవచ్చు. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఆర్ దర్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్యాసేజ్ దట్ ద బిబ్లికల్ రైటర్స్ టేక్స్ ఫర్ గ్రాంటెడ్ దట్ మై ఆడియన్స్ నీడ్ ఎక్స్ప్లెయిన్డ్ టు దెమ్. సో కొన్నిసార్లు ఆథర్స్ ఏం చేస్తారంటే, ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క స్పిరిచువల్ గ్రోత్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. జస్ట్ కొన్ని పదాలను ఎక్స్ప్లెయిన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 Corinthians 12th chapter 13th లో తీసుకుంటే స్పిరిట్ బ్యాప్టిజం. సో అక్కడ స్పిరిట్ బ్యాప్టిజం గురించి మాట్లాడతారు. సో మనం ఎక్స్పోజిటర్స్ గా మనం ఏం చేయాలంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్పిరిట్ బ్యాప్టిజం అంటే ఏంటి, లేకపోతే తప్పుడు ఇంటర్ప్రిటేషన్, తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో స్పిరిట్ బ్యాప్టిజం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆథర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుని వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఆ యొక్క ఆడియన్స్ కి స్పిరిట్ బ్యాప్టిజం అంటే అర్థమవుతుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మన ఆడియన్స్ కి దాని అర్థం తెలియకపోవచ్చు స్పిరిట్ బ్యాప్టిజం అంటే. సో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా. అండ్ మూడో రకంగా చూస్తే, ఫస్ట్ రీస్టేట్ చేయడం,
ఫస్ట్ది రీస్టేట్ చేయడం మన ఐడియాని, అండ్ సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ మూడోది వి అప్లై ఇట్. సారీ, ఈజ్ ఇట్ ట్రూ, వి ప్రూవ్ ఇట్, ఈజ్ ఇట్ ట్రూ. ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఇందాకేమో కొన్ని సర్మన్లేమో ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొన్ని సర్మన్స్ ని మనం ప్రూవ్ చేయాలి, ఈజ్ ఇట్ ట్రూ, నిజమేనా అని. ఫర్ ఎగ్జాంపుల్ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నా ఫేవరెట్ వర్స్ అనమాట బైబిల్లో. సో దోస్ వి నో దట్ దోస్ హూ లవ్ గాడ్, దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ విల్, అకార్డింగ్ టు హిస్ పర్పస్, ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ గుడ్. అది అక్కడ అంటే ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పన పిలువబడిన వారికి మేలు కలిగే సమస్తము సమకూడి జరుగుతూ ఉంది. సో అది ఒకవేళ ఐడియా తీసుకుంటే, అది ఒకవేళ మన ప్యాసేజ్ తీసుకుంటే దాన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, అవునా నిజమా, ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం పిలువబడిన వారికి ఆయన సమస్తము మేలు కోసం జరుగుతుందా, నిజమా? మరి అలాంటప్పుడు గొప్పగా ప్రసంగించే యంగ్ ఫెలో లేకపోతే బిలీవర్ ఎందుకు చచ్చిపోయాడు? లేకపోతే చాలా మంది పాస్టర్లు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? లేకపోతే చాలా మంది క్రైస్తవులు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? లేకపోతే చర్చిలు ఎందుకు తగలబెడతా ఉన్నారు? బైబిల్ ఎందుకు తగలబెడతా ఉన్నారు అన్న బేసిక్ క్వశ్చన్స్ మన ఆన్సర్ చెప్పగలగాలి, ప్రూవ్ చేయగలగాలి. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఎంతవరకు దీన్ని ఖచ్చితంగా క్వశ్చన్స్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు కావాలి అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తాడంటే మొసైక్ లా తమ్ముడు డేవిడ్, నీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది మధ్యలో. పేటస్ అన్న గ్యాప్ వస్తుందా? అన్న ఏంటి గ్యాప్ వస్తుందా నా వాయిస్? వినిపిస్తుందా వాయిస్ అడబుల్ కదా? ఓకే కంటిన్యూ. యా. సో సెకండ్ ఎగ్జాంపుల్ గా చూస్తే పేతురు పెంతెకొస్తు sermon లో కూడా తన ఆర్గ్యుమెంట్ ని ప్రూవ్ చేయడం కోసం స్క్రిప్చర్ ని ఉపయోగిస్తాడు, ఎక్స్పీరియన్స్ ని ఉపయోగిస్తాడు. సో ఈ sermon ఎట్లాంటిదంటే ప్రూవ్ చేస్తాడు అనమాట. ప్రూవింగ్ తన ఐడియాని ఎలా డెవలప్ చేసుకున్నాడంటే ప్రూవ్ చేయడం ద్వారా, ప్రూవింగ్ ఎలా రెండు తీసుకున్నాడు. ఎక్స్పీరియన్స్, మమ్మల్ని చూడండి అని తన ఎక్స్పీరియన్స్ ద్వారా, సాక్ష్యాల ద్వారా, అండ్ రెండోది స్క్రిప్చర్ ఉపయోగించుకుంటాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఉపయోగించుకొని యేసుక్రీస్తు నామంలోనే ఇక రక్షణ ఉందనేది పీటర్ చెప్తా ఉంటాడు అనమాట. అండ్ మూడోది కూడా చూస్తే పాల్స్ కోట్ ఫ్రమ్ గ్రీక్, ఈ యొక్క ఏథెన్స్ తో మాట్లాడుతా ఉన్నప్పుడు, ఎవరు గ్రీకులతో మాట్లాడుతా ఉన్నప్పుడు పౌలు అక్కడ చెప్తా ఉంటాడు. వాళ్ళ యొక్క పోయిట్స్ ని ఉపయోగించుకొని అక్కడ తన యొక్క ఐడియాని, తన యొక్క ఆర్గ్యుమెంట్ ని బేస్ చేసుకుంటాడు అనమాట. వాళ్ళ యొక్క పోయిట్స్ ని బేస్ చేసుకొని ప్రూవ్ చేస్తా ఉంటాడు. అండ్ లాస్ట్ ది వి అప్లై ఇట్, వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్. అయితే చివరిలో మొత్తం అంతా చెప్పేసిన తర్వాత అయితే నాకేంటి, మనం వేసుకుంటాం కదా పీబీఎస్ లో, సో వాట్ అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది అనమాట. సో మోర్టిమర్ అనే ఆయన ఏమన్నాడంటే, ఏ పుస్తకమైనా రెండు రకాలుగా ఉంటది. ఒకటి థియరిటికల్ ఆర్ ప్రాక్టికల్. ఏదైతే థియరిటికల్ గా ఉంటుంది, థియరీ గురించి బాగా చెప్తా ఉంటాడు, లేకపోతే ప్రాక్టికల్ గా ఉంటుంది, మన జీవితానికి ప్రాక్టికల్ గా ఉంటుంది. సో ఒకవేళ థియరిటికల్ బుక్ ఎలా ఉంటుందంటే మనం చదివి అర్థం చేసుకొని చెల్ఫ్లో పెట్టేస్తాం. బట్ ప్రాక్టికల్ బుక్ ఎలా ఉంటుందంటే దాన్ని చదివి దాన్ని అన్వయించుకోవాలి, దాన్ని లైఫ్ లో పెట్టాలి, అది యూజ్ఫుల్ అవుతుంది. సో అలా మన జీవితంలోకి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క బేసిక్ ఒరిజినల్ మెసేజ్ ని మనం బాగా అర్థం చేసుకోగలిగితే దాన్ని ఈ రోజు మనకేంటి అనేది మనం తీసుకురాగలం. ముందుకు వెళ్ళిపోతాను నేను. సో here are some questions that help us discover the author's theological purpose. సో ఆథర్ యొక్క థియలాజికల్ పర్పస్ ని మనం డిస్కవర్ చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చా మీకు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చా. సో ఆర్ దేర్ ఇన్ ద టెక్స్ట్ ఎనీ ఇండికేషన్స్ ఆఫ్ పర్పస్, ఎడిటోరియల్ కామెంట్స్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ స్టేట్మెంట్స్ మేడ్ అబౌట్ ఈవెంట్. సో ఒక ఈవెంట్ జరుగుతా ఉన్నప్పుడు ఇంత చెప్పుకున్నాం కదా, థియలాజికల్ స్టేట్మెంట్, ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఈ ఈవెంట్స్ గురించి, పర్పస్ గురించి ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ రూత్ ఉంది. బుక్ ఆఫ్ రూత్ మొత్తం స్టార్టింగ్ లో చూస్తా ఉంటే చాలా కాంప్లెక్స్ గా, పీస్ఫుల్ గా ఉండదు ఆ స్టోరీ అంతా. బట్ చివరికి వచ్చేసరికి చివరిలో 4th చాప్టర్ లో అక్కడ రివీల్ చేస్తా ఉంటాడు ఆథర్. ఏమని రివీల్ చేస్తాడంటే గాడ్స్ లవింగ్ గైడెన్స్ ఎలా ఉంటుంది,
దేవుడు ఎట్లాగా మనుషుల్ని వాడుకుంటాడు, ఎట్లాగా ఈవెంట్స్ లో తన పర్పస్ ని నెరవేర్చుకుంటా పోతాడు అనేది చివరి చాప్టర్ లో అక్కడ డీల్ చేస్తా ఉంటాడు అనమాట. సో స్టార్టింగ్ చెప్పిన ప్రీవియస్ ప్యాసేజ్లు అన్నీ కూడా ఈ వెలుగులో చూడాలి. ఈ 4th చాప్టర్ ఏదైతే రివీల్ చేసిందో దేవుని గురించి, ఆ వెలుగులో ఆ ప్రీవియస్ చాప్టర్స్ అన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ రెండోది చూస్తే కనుక ఆర్ దేర్ ఎనీ థియలాజికల్ జడ్జ్మెంట్స్ మేడ్ ఇన్ ద టెక్స్ట్. నా చెప్పుకున్నాను కదా, థియలాజికల్ స్టేట్మెంట్స్ లేదా జడ్జిమెంట్స్ లాస్ట్ లో దావీదు యొక్క పాపం లాస్ట్ లో రివీల్ చేస్తాడు. ఆ స్టార్టింగ్ అంతా నరేటివ్ ఉంటుంది, లాస్ట్ లో ఆ యొక్క ఆథర్ రివీల్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇలాంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా తర్వాత, ఈజ్ ది స్టోరీ గివెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆర్ వార్నింగ్? సో ఇన్ ఎగ్జాక్ట్ వాట్ వే ఈజ్ దిస్ ఇన్స్టెంట్ ఏ నార్మ్ ఆర్ ఎగ్జంప్షన్? వాట్ లిమిటేషన్ షుడ్ బి ప్లేస్? ఫర్ ఎగ్జాంపుల్, రాహాబ్ ఉంది, జాషువా చాప్టర్ ఐ థింక్ 5th చాప్టర్ 5th ఆర్ 4th. రాహాబ్ చూస్తే కనుక అక్కడి నుంచి ఏ మోరల్ లెసన్స్ మనం తీసుకోవడానికి లేదు, ఏ మోరల్ లెసన్ తీసుకోవడానికి. బట్ న్యూ టెస్ట్మెంట్ వెలుగులో దాన్ని ఇంకా దాంట్లో చెప్పబడుతుంది, రాహాబ్ చాలా వైబ్రెంట్ ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేసింది అనేది అక్కడ చెప్పబడుతుంది. ఇంకా చూస్తే, వాట్ మెసేజ్ వాస్ ఇంటెండెడ్ ఫర్ దోస్ హూ నో ది రెవల్యూషన్ వాజ్ ఒరిజినల్లీ గివెన్? సో ఆ యొక్క రెవల్యూషన్ అనేది ఒరిజినల్ గా ఎవరికి ఇవ్వబడింది అనేది కూడా మనకి అవసరం. ఇవన్నీ మనకి తెలిసినవి. కొంచెం ముందుకెళ్ళిపోతా. సో ది బైబిల్ రివీల్స్ గాడ్. నాట్ ఓన్లీ దట్, బైబిల్ ఎప్పుడు కూడా ఏ కాంటెక్స్ట్ తీసుకున్నా, ఏ స్టోరీ తీసుకున్నా, ఏ ఈవెంట్ తీసుకున్నా, ఇట్ రివీల్స్ సంథింగ్ అబౌట్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే క్రియేటర్ గాడ్ గా, గుడ్ ఫాదర్ గా, రెడీమర్ గా, హస్బెండ్ గా, కింగ్ గా, సేవియర్ గా, ఇలా ఇమేజ్ లో ఒక విజన్ లో అక్కడ, లేకపోతే పర్సనిఫికేషన్ లో ఇక్కడ ఆథర్ చెప్తా ఉంటాడు. దాన్ని ఐడెంటిఫై చేయాలి. చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ప్యాసేజ్? దేవుని గురించిన విజన్ ఈ ప్యాసేజ్ లో ఏముంది, దేవుని గురించి ఏం చెప్పబడుతుంది? ఓకే, వేర్ కెన్ ఐ ఫైండ్ దట్ ఇన్ ద టెక్స్ట్? ఆ టెక్స్ట్ లో నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ టెక్స్ట్ లో నేను తీసుకున్న ప్యాసేజ్ లో నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. తర్వాత, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హిస్ విజన్ ఫర్ బిలీవ్ ఆర్ బిహేవియర్? సో అతని యొక్క ఆ యొక్క విజన్ యొక్క ఫంక్షన్ ఏమేమి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, హెన్ గా దేవుడు తన గురించి తను చెప్పుకున్నాడు. హెన్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మనం స్టడీ చేస్తూ ఉండాలి. అండ్ తర్వాత దాని యొక్క సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకి ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ దట్, దేవుడి గురించి మాత్రమే కాదు, దేవుని గురించి విజన్ గురించి మాత్రమే కాదు, మనిషి గురించి కూడా మనం ధ్యానం చేయాలి. మనిషి ఎలా రెస్పాండ్ అయ్యాడు దేవుడికి, మనిషి చెప్పిన ఇష్యూస్ నికి దేవుడు ఒబే చేశాడా, డిస్ఒబే చేశాడా, రెబలియన్ చేశాడా, ఒబే చేశాడా, డౌట్ పడ్డాడా, ఇలాంటివన్నీ కూడా మనకి ఉపయోగపడుతుంది. అండ్ దెన్ స్టేజ్ 5. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మన ప్యాసేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పక్కన ఉన్న ఫార్ కాంటెక్స్ట్, ఇమీడియట్ కాంటెక్స్ట్ చూడాలి. దాని తర్వాత ఆ యొక్క ఫార్ కాంటెక్స్ట్, ఇమీడియట్ కాంటెక్స్ట్ లో ఉన్న వాటిని లింక్అప్ చేయాలి మన ప్యాసేజ్ కి. అండ్ దెన్ ఇంకేం చేయాలంటే, ఇన్ లైట్ ఆఫ్ ద ఆడియన్స్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, థింక్ త్రూ యువర్ ఎగ్జిస్టెంట్ ఐడియా అండ్ స్టేట్ ఇన్ ద మోస్ట్ ఎక్సలెంట్ మెమరీ సెంటెన్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ తీసుకున్న ఎగ్జిస్టెంటికల్ ఐడియాని హోమిలెటికల్ ఐడియాగా కన్వర్ట్ చేయాలి. హోమిలెటికల్ ఐడియా అంటే ఒక మెమొరబుల్ వేలో, అంటే ప్రజలందరూ గుర్తు పెట్టుకునే వేలో, చాలా ఈజీగా అర్థమయ్యే వేలో మనం దాన్ని కమ్యూనికేట్ చేయాలి. ఎగ్జిస్టెంటికల్ ఐడియాని మనం హోమిలెటికల్ ఐడియా, మన ప్రసంగం యొక్క ఐడియాగా మనం చేయాలన్నమాట. సో ఒక హోమిలెటికల్ ఐడియా ఎలా ఉంటుందంటే లైఫ్ కి అప్లై చేసుకునేటట్లు ఉంటుంది. కానీ ఎగ్జిస్టెంటికల్ ఐడియా ఎట్లా ఉంటుందంటే ప్యాసేజ్ లోంచి, టెక్స్ట్ లోంచి తీసుకున్నట్టు ఉంటుంది. సో దాంట్లోంచి, టెక్స్ట్ లోంచి తీసుకొని మనం మన లైఫ్ కి తగినట్లుగా మనం అప్లై చేసుకునేదాన్నే, ఆ లైఫ్ కి తగినట్లుగా మార్చుకునేదాన్నే హోమిలెటికల్ ఐడియా అంటాం. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అర్థమైంది. ది హోమిలెటికల్ ఐడియా ఇస్ సింప్లీ ది బిబ్లికల్ ట్రూత్ అప్లై టు లైఫ్. సో బిబ్లికల్ ట్రూత్ ని మన జీవితానికి అప్లై చేసుకునేదే హోమిలెటికల్ ఐడియా. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక, ఫస్ట్ తిమోతి 4th చాప్టర్ 12 to 16 లో మనం చూస్తే అక్కడ ఉన్న ఎగ్జిస్టెంటికల్ ఐడియా ఏంటంటే, Paul exhorted young Timothy to win respect by being an example to others, both in his personal life and in his public ministry. So నువ్వు రెస్పెక్ట్ ని సాధించాలి, రెస్పెక్ట్ ని పొందాలి. ఎట్లాగంటే నువ్వు మంచి ఎగ్జాంపులరీ లైఫ్ జీవించడం ద్వారా, పర్సనల్ లైఫ్ లోను
అట్లాగే పబ్లిక్ మినిస్ట్రీలో కూడా ఒక ఎగ్జాంపులరీ లైఫ్ జీవించడం ద్వారా నువ్వు రెస్పెక్ట్ ని పొందుతావు అనేది ఎక్సిజిటికల్ ఐడియా అనుకోండి. దాన్ని హోమిలిటికల్ ఐడియా మార్చుకోవడం అంటే ఎలా అంటే విన్ రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ బై బోత్ ది వే యూ లివ్ అండ్ ద వే యూ టీచ్. సో దాన్ని మోర్ అప్లై చేసుకునే విషయంలో తీసుకొచ్చాం, అంటే మోర్ ప్రాక్టికల్ వేలోకి మన హోమిలిటికల్ ఐడియాని తీసుకొచ్చాం. సో నువ్వు ఎలా రెస్పెక్ట్ పొందుతావు అంటే నువ్వు ఏదైతే నువ్వు జీవించు, అట్లాగే సేమ్ అట్లాగే టీచ్ చెయ్యి, అయితే ఏదైతే టీచ్ చేస్తా ఉన్నావో అట్లాగే జీవించు, అప్పుడు నీకు రెస్పెక్ట్ వస్తుంది అనేది హోమిలిటికల్ ఐడియాగా అవుతుంది అన్నమాట. అది బోత్ అది తిమోతికి వర్తిస్తుంది, అట్లాగే ఆడియన్స్ కి కూడా అది వర్తిస్తుంది అన్నమాట. హోమిలిటికల్ ఐడియా అలా ఉండాలి, హోమిలిటికల్ ఐడియా అనేది. ఇంకా చెప్పాలంటే మన మన టైటిల్ ఆఫ్ ది సర్మన్ అనేది. సో ఇంకా చూస్తే ఎగ్జాంపుల్స్ ఎక్సోడస్ 13th chapter లో అక్కడ ఏం చెప్తుందంటే చాలా దేవుడు లాంగ్ రూట్ ఎంచుకున్నాడు, షార్ట్ రూట్ కాకుండా ఫిలిస్తీన్స్ దారి గుండా కాకుండా లాంగ్ రూట్ ఎంచుకున్నాడు అనేది అక్కడ ప్యాసెస్ చెప్పబడుతుంది. దానికి హోమిలిటికల్ ఐడియా ఏమవుతుంది, ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points మే బి జిగ్జాగ్. సో ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ ఒక 2 points దగ్గరికి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్ మేబీ జిగ్జాగ్ వేలో. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది, ఈ యొక్క ఐడియా అనేది ఆ టెక్స్ట్ కి వర్తిస్తుంది, అట్ ద సేమ్ టైం మన లైఫ్ కి కూడా వర్తిస్తుంది. సో అట్లాగా మన హోమిలిటికల్ ఐడియా ఉండాలన్నమాట. ఇంకా చూస్తే Romans 12th chapter లో కూడా చూస్తే మార్క్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్, హిస్ హోమిలిటికల్ ఐడియా ఏంటంటే when the effect of the gospel is all important in the church, the force of the gospel is unstoppable in the world. సో గాస్పెల్ యొక్క ఎఫెక్ట్ చర్చ్ మీద ఉంటే దాని యొక్క ప్రభావితం చాలా ఇంపార్టెన్స్ గా చర్చ్ మీద ప్రభావితం చేయగలిగితే ఇంకా అప్పుడు గాస్పెల్ కి ఒక బలమైన శక్తి వచ్చినమాట. ఇంకా వరల్డ్ అన్స్టాపబుల్ అయిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు అనేది మన హోమిలిటికల్ ఐడియాగా మనం తీసుకోవచ్చు. సో స్టేజ్ 6. సో హోమిలిటికల్ ఐడియా తీసుకున్న తర్వాత మనం మన పర్పస్ ని మనం డిటర్మైన్ చేయాలి. సో పర్పస్ ఏంటి, ఈ యొక్క హోమిలిటికల్ ఐడియా చెప్పడం ద్వారా, ఈ సర్మన్ చెప్పడం ద్వారా, ఈ పలానా టాపిక్ చెప్పడం వల్ల, ఈ పలానా ఐడియా చెప్పడం వల్ల పర్పస్ ఏంటి, ఏం అకాంప్లిష్ చేయాలి. ఏదైనప్పటికీ ఒక హంటర్ ఖచ్చితంగా ఏం అన్ చేస్తున్నాడో తెలియాలి. అట్లాగే ఒక ప్రీచర్ ఏం అకాంప్లిష్ చేయడానికి, ఏం సాధించడానికి, లేకపోతే ఏం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ యొక్క ట్రూత్ అనేది చెప్తా ఉన్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా బిబ్లికల్ ఆథర్స్ కూడా అదే చేశారు. ఒకరి జీవితంలోకి ప్రభావితం చేయడం కోసం వాళ్ళ యొక్క ఐడియాని ప్రజల్లోకి తీసుకొచ్చారు. సేమ్ అట్లాగే ఎక్స్పోజిటర్ కూడా మనం కూడా ఏం చేయాలంటే ఒక ఐడియాని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఒక పర్పస్, అది ఏదో ఒకటి అకాంప్లిష్ చేయాలి వాళ్ళ జీవితంలో. అట్లాగా మన యొక్క సర్మన్స్ ఉండాలి. యు మస్ట్ ఫస్ట్ ఫిగర్ అవుట్ why a particular passage was included in the Bible, and with this might decide what God desires to accomplish to your sermon. మనం తెలిసిందే, ఫస్ట్ మన యొక్క ఆ పర్టికులర్ ప్యాసేజ్ ఆ పర్టికులర్ ఆడియన్స్ కి ముందు ఏం అకాంప్లిష్ చేస్తుంది, ఆ పర్టికులర్ ఒరిజినల్ ఆడియన్స్ కి ఏం అకాంప్లిష్ చేస్తుంది అని మనం ఐడెంటిఫై చేయగలిగితే, దాన్ని డ్రా చేయగలిగితే, దాంట్లో నుంచి మన ఆడియన్స్ కి మనం డ్రా చేయగలం, కంటెంపరీ వరల్డ్ కి మనం తీసుకురాగలం. అండ్ దెన్ హోమిలిటికల్ ఐడియా తీసుకొచ్చిన తర్వాత పర్పస్ కూడా డిటర్మైన్ చేస్తాం. పర్పస్ ఏంటి, మన పర్పస్ అనేది డిసైడ్ చేసిన తర్వాత థింకింగ్ అబౌట్ ద హోమిలిటికల్ ఐడియా, ఆస్క్ యువర్ సెల్ఫ్ హౌ దిస్ ఐడియా షుడ్ బి హ్యాండిల్ టు అకాంప్లిష్ యువర్ పర్పస్. సో నువ్వు పర్పస్ కూడా అనుకున్నాం, హోమిలిటికల్ ఐడియా కూడా అనుకున్నాం. సో ఈ హోమిలిటికల్ ఐడియాని మన పర్పస్ ని అకాంప్లిష్ చేయడం కోసం ఈ హోమిలిటికల్ ఐడియాని ఎట్లాగా హ్యాండిల్ చేయాలి, ఈ హోమిలిటికల్ ఐడియాని లేకపోతే మన మెయిన్ కాన్సెప్ట్ ని ఈ పర్పస్ ని అకాంప్లిష్ చేయడం కోసం దీన్ని ఎట్లాగా మనం హ్యాండిల్ చేయాలి అని కనుక మనం చూస్తే, సర్మన్ డెవలప్స్ ఇన్ 3 major ways. 3 విధాలుగా మన సర్మన్ ని డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే మన కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఒకటి అదే మన ఎక్సిజిటికల్ ఐడియాని లేకపోతే హోమిలిటికల్ ఐడియాని మనం ప్రజెంట్ చేయొచ్చు. 3 రకాలుగా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఎట్లాగంటే డిడక్టివ్ డెవలప్మెంట్, ఇండక్టివ్ డెవలప్మెంట్, సెమీ డిటెక్టివ్ డెవలప్మెంట్. సో ఇది బాగా అర్థమైతే మన సర్మన్స్ చాలా అద్భుతంగా మనకి చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి అన్నమాట. డిటెక్టివ్ డెవలప్మెంట్ అని చూస్తే దిస్ ఐడియా ఇస్ స్టేటెడ్ కంప్లీట్లీ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్. సో మన ఇంట్రడక్షన్ లోనే మనం ఏదైతే చెప్పబోతున్నామో ఇంట్రడక్షన్ లోనే మన యొక్క ఐడియాని చెప్పేస్తాం. ఐడియా అంటే సబ్జెక్టు చెప్పేస్తాం, కాంప్లిమెంట్ చెప్పేస్తాం. ఐడియాని మన పూర్తి ఐడియాని మనం ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్
దీంట్లో ఏం చేయాలంటే 3 రకాలుగా an ఐడియా టు బి ఎక్స్‌ప్లెయిన్. సో దీనికి ఖచ్చితంగా ఒక ఐడియాని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొలెషన్స్ ఫస్ట్ చాప్టర్ 15-18 ఉంది. దీని కనుక చూస్తే ఇన్విజిబుల్ గాడ్ గురించి చెప్తా ఉంది. ఫర్ ఇన్ హిమ్ వేర్ ఆల్ థింగ్స్ క్రియేటెడ్, మనకు తెలిసిందే ఈ ప్యాసేజ్. దీన్ని చూస్తే దీంట్లోంచి సబ్జెక్ట్ ఏంటంటే వై జీసస్ క్రైస్ట్ ఈజ్ సుప్రీం ఓవర్ ఆల్ క్రియేషన్ ఎవ్రీథింగ్. ఎందుకు జీసస్ క్రైస్ట్ సుప్రీం క్రియేషన్ లో, ఇన్ ఎవ్రీథింగ్ లో, ఎందుకు జీసస్ క్రైస్ట్ సుప్రీం గా ఉంటాం అనే సబ్జెక్ట్. కాంప్లిమెంట్ ఏంటంటే బికాస్ హిస్ రిలేషన్స్ టు గాడ్. ఎందుకంటే దేవునితో ఉన్న సంబంధం, అట్లాగే క్రియేషన్ తో ఉన్న సంబంధం, అట్లాగే మనుషులుగా బిలీవర్స్ తో ఉన్న సంబంధం. ఎందుకు అంటే ఆయన ఈ మూడాటి కారణాలు బట్టి ఆయన సుప్రీం గా ఉంటా ఉన్నాడు యేసుక్రీస్తు అనేది సబ్జెక్ట్. అయితే సబ్జెక్ట్ క్వశ్చన్ గా ఉంటుంది, కాంప్లిమెంట్ దానికి సమాధానంగా ఉంటది కదా. సో అది దానికి హోమిలెటికల్ ఐడియా ఎట్లా ఉంటదంటే, హోమిలెటికల్ ఐడియా జీసస్ క్రైస్ట్ ఈజ్ సుప్రీం ఓవర్ ఆల్ క్రియేషన్స్ ఇన్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిస్ రిలేషన్ టు గాడ్. సో మనం ఇంట్రొడక్షన్ లోనే చెప్పేస్తాం మన ఐడియా. ఎలా అంటే జీసస్ క్రైస్ట్ సుప్రీం గా ఉంటా ఉన్నాడు ప్రతి క్రియేషన్ పైన. ఎందుకు అంటే ఆయన దేవునితో ఉన్న సంబంధము, అట్లాగే క్రియేషన్ తో ఉన్న సంబంధము, చర్చ్ తో ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన క్రియేషన్ కి పైన ఉన్నాడు, అతీతంగా ఉన్నాడు అనేది మన ఇంట్రొడక్షన్ లో చెప్పేస్తాం మన sermon లో. అండ్ బాడీలో ఏం చేస్తాం అంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఎట్లాగా ఈ కాంప్లిమెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎట్లాగా యేసుక్రీస్తు దేవునితో ఎలా ఉంది, ఆయన రిలేషన్షిప్ ఎట్లా ఉంది, అట్లాగే క్రియేషన్ తో ఆయన సంబంధం ఎట్లా ఉంది, చర్చ్ తో ఆయన సంబంధం ఎట్లా ఉంది అనేది మనం ఎక్స్పాండ్ చేస్తాం. మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, బాడీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క డిటెక్టివ్ డెవలప్మెంట్ లో ఏం చేస్తామంటే మన ఐడియాని ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తాం మన ఐడియాని. దాని తర్వాత బాడీలో దాన్ని ఏం చేస్తామంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లైన్ ఉంది, దానికి ఒకవేళ కొలేషన్స్ ఫస్ట్ చాప్టర్ కి మనం అవుట్లైన్ తీసుకోగలిగితే ఇంట్రడక్షన్ లో మనం చెప్పేస్తాం కదా ఆయన అతీతంగా ఉన్నాడు క్రియేషన్ కానీ. ఎందుకు అనేది మనం అవుట్లైన్ లో రాస్తాం. ఎందుకు అంటే ది రిలేషన్ ఆఫ్ క్రైస్ట్ టు గాడ్. ఎందుకంటే ది ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఈ 3 రకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అండ్ కంక్లూజన్ వచ్చేసరికి అయితే మన కంక్లూజన్ క్వశ్చన్ గా కూడా చేయొచ్చు. ఈజ్ హీ ఎనీథింగ్ టు అస్ బట్ ఏ నేమ్. ఆయన ఓన్లీ నేమ్ మాత్రమేనా నీకు, ఇంకేమన్నా అనేది మనం కంక్లూజన్ లో చెప్పుకోవచ్చు. కంక్లూజన్ ఈజ్ నథింగ్ బట్ రీస్టేటింగ్ ద ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంత యాడ్ చేసి మనం కంక్లూజన్ లో చెప్పుకోవచ్చు. ఇంకా యాక్చువల్లీ మన అవుట్లైన్ ఎప్పుడు కూడా 3 పాయింట్లుగా ఉండకూడదు. 3 పాయింట్ లైన్ పెట్టుకోవచ్చు, 4 పాయింట్ లైన్ పెట్టుకోవచ్చు, 2 పాయింట్ లైన్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇట్లా ఉండకూడదు. దీనికి మళ్ళీ సబ్ పాయింట్స్ కూడా ఉండాలి. ఇక్కడ చెప్పినట్లుగా చూడండి, సేమ్ పాయింట్స్, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది సేమ్ పాయింట్స్, బట్ దానికి ఇంకా సబ్ పాయింట్స్ పెట్టుకున్నాం మనం. ఆ సబ్ పాయింట్స్ పెట్టినప్పుడే మన యొక్క సర్మన్ అనేది డెవలప్ అవుతుంది, లేకపోతే ఆ ప్యాసేజ్ ని ఎక్స్పోజ్ చేయగలం. సో అవుట్లైన్ ఎప్పుడు కూడా మెయిన్ పాయింట్స్ తో పాటు ఇక్కడ చెప్పబడుతున్న సబ్ పాయింట్స్ కూడా ఉండాలన్నమాట. ఇంకా తర్వాత ఈ డిటెక్టివ్ సర్మన్ ని చెప్పుకున్నాం కదా, మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అని. ఒక స్టేట్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు, అప్లై చేసుకోవచ్చు. అట్లాగే డిటెక్టివ్ సర్మన్ కూడా మన హోమిలెటికల్ ఐడియాని ఇంట్రడక్షన్ లో చెప్తా ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రెండో మెథడ్ దాన్ని ప్రూవ్ చేయొచ్చు మన బాడీలో. ఫస్ట్ ఏమో దాన్ని మన బాడీలో చెప్పిన దాన్ని హోమిలెటికల్ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రెండో దాంట్లో మనం హోమిలెటికల్ ఐడియాని ప్రూవ్ చేయొచ్చు. ఎట్లా ప్రూవ్ చేస్తాం అంటే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఫస్ట్ కొరింథియన్స్ 15 చాప్టర్ లో ది క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ వర్త్లెస్ అన్లెస్ క్రిస్టియన్స్ రైజ్ ఫ్రమ్ ది డెడ్. సో అక్కడ ఉన్న కాంటెక్స్ట్ తెలుసు మనకి. అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది సందేహం ఉంటుంది, యేసుక్రీస్తు నిజంగా లేచాడా? ఎందుకంటే గ్రీక్ ఫిలాసఫీ ద్వారా ప్రభావితం చేయబడతా ఉంటారు అక్కడ కొరింథియన్స్. ప్రభావితం చేయబడతా ఉన్నప్పుడు కొన్ని క్రైస్తవులు లెగిస్తారా, ఓన్లీ ఈ యొక్క లైఫ్ కి మాత్రమేనా క్రైస్తవ ఉపయోగపడేది అన్న సందేహాలు ఉంటాయి. ఆ సందేహాల నుంచి అక్కడ పౌలు ఒక హోమిలెటికల్ ఐడియాని ప్రజెంట్ చేసి దాన్ని ప్రూవ్ చేస్తా ఉంటాడు అన్నమాట. ప్రూవ్ చేస్తాడు ఎట్లా అంటే యేసుక్రీస్తు లేకపోతే కనుక, రెజరెక్షన్ లేకపోతే కనుక ఫెయిత్ అనేది వ్యర్థం అనేది ప్రూవ్ చేస్తా ఉంటాడు. ఎందుకు యేసుక్రీస్తు యొక్క రెజరెక్షన్ అంత ఇంపార్టెంట్ అనేది
తర్వాత ఆ, తర్వాత verses లో పౌలు ప్రూవ్ చేస్తా ఉంటాడు. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ ప్రిన్సిపల్ టు బి అప్లైడ్. ఫస్ట్ ఏమో హోమిలెటికల్ ఐడియాని బాడీలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత రెండో మెథడ్ ఇండక్టివ్ లో హోమిలెటికల్ ఐడియాని ఇంట్రడక్షన్ లో చెప్పి బాడీలో మనం ప్రూవ్ చేస్తాము. అండ్ మూడో పద్ధతులు ఎలా చేస్తామంటే హోమిలెటికల్ ఐడియాని మనం ఇంట్రడక్షన్ లో చెప్పి దాన్ని మన జీవితాలకు అప్లై చేసేటట్లు చేస్తాం. అప్లై చేసుకునేటట్లు చేస్తాం అనమాట. చూడండి ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ కనుక మనం చూస్తే అందులో అప్లై చేస్తా ఉన్నారు అనమాట. ఏంటంటే వీఆర్ టు బి సబ్జెక్ట్ ఫర్ గాడ్ సెట్ టు ఎవ్రీ హ్యూమన్ ఇన్స్టిట్యూషన్. సో నేను ముందుకెళ్ళిపోతాను, టైం లేదు నాకు. సో సెమీ డిటెక్టివ్ డెవలప్మెంట్ రెండో మెథడ్ ఏంటంటే, ఫస్ట్ మెథడ్ ఏమో డిటెక్టివ్ అని చెప్పుకున్నాం కదా. డిటెక్టివ్ లో ఏం చేస్తాం, ఎగ్జిజిటికల్ ఐడియాని ఇంట్రడక్షన్ లో చెప్పేస్తాం. ఇంట్రడక్షన్ లో చెప్పేసి దానికి ఆ ప్యాసేజ్ దాంట్లో మేబీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, లేకపోతే ప్రూవ్ చేస్తాము, లేకపోతే మన జీవితానికి అప్లై చేసుకుంటాం. రెండో మెథడ్ ఏంటంటే సెమీ డిటెక్టివ్ డెవలప్మెంట్ అంటే ఏ సబ్జెక్ట్ టు బి కంప్లీటెడ్. అంటే మనం ఇంట్రడక్షన్ లో సబ్జెక్ట్ మాత్రమే చెప్తాం. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తాం. సో కాంప్లిమెంట్ అనేది బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని సెమీ డిటెక్టివ్ డెవలప్మెంట్ అంటాం. సో ఫస్ట్ మన హోమిలెటికల్ ఐడియా అనేది హోమిలెటికల్ ఐడియా కాదు, సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ లో చెప్పేస్తాం, కాంప్లిమెంట్ మనం బాడీలో తీసుకొస్తాం. దాన్ని సెమీ డిటెక్టివ్ డెవలప్మెంట్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చా, నేను స్కిప్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ థర్డ్ది ఇండక్టివ్ డిటెక్టివ్ కూడా చెప్పచ్చు. ఇండక్టివ్ డిటెక్టివ్ అంటే మన యొక్క ది ఐడియా స్టేటెడ్ సమ్ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సర్మన్. అంటే మన ఐడియాని మధ్యలో ఎక్కడో చెప్తాం. సో అప్పుడు ఇంట్రడక్షన్ ఏం చెప్తాం, ఇంట్రడక్షన్ లో మేబీ ఫస్ట్ పాయింట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని ఇండక్టివ్ అంటాం. అంటే మన హోమిలెటికల్ ఐడియాని సర్మన్ మధ్యలో ఎక్కడో పెడతాం. మన స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లో ఏం చెప్తాం అంటే మన ఫస్ట్ పాయింట్ ఉంటుంది కదా, మన ఫస్ట్ పాయింట్ కానీ సెకండ్ పాయింట్ కానీ దాన్ని ఇంట్రడక్షన్ లో పెట్టుకుంటాం. మన ఫస్ట్ పాయింట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంట్రడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇంట్రడ్యూసెస్ సంథింగ్. దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇంట్రడక్షన్ అనేది. సో మన హోమిలెటికల్ ఐడియానైనా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మన సర్మన్ యొక్క ఫస్ట్ పాయింట్ అయినా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇండక్టివ్ డిటెక్టివ్ లో ఏం జరుగుతుందంటే మన హోమిలెటికల్ ఐడియాని మనం మధ్యలో పెడతాం. మరి ఇంట్రడక్షన్ లో ఏం చెప్తాం అంటే మన ఫస్ట్ పాయింట్ ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. అండ్ దెన్ ఇండక్టివ్ డెవలప్మెంట్ ఇది నా ఫేవరెట్ అనమాట. నేను నా ప్రసంగాలు ఎప్పుడు మ్యాక్సిమం ఇందులోనే ఉంటాయి. ఇండక్టివ్ డెవలప్మెంట్ లో ఏంటంటే ఇండక్టివ్ డెవలప్మెంట్ లో ఏంటంటే ఇంట్రడక్షన్ లో మనం హోమిలెటికల్ ఐడియాని చెప్పం. హోమిలెటికల్ ఐడియాని ఎప్పుడు చెప్తాం అంటే కంక్లూజన్ లో చెప్తాం, లాస్ట్ లో చెప్తాం, అట్ ది ఎండ్ ఆఫ్ ది సర్మన్. ఇంకా కంక్లూజన్ ముందు చెప్తాం మనం. సో మరి ఇంట్రడక్షన్ లో ఏం చెప్తాము అంటే ఫస్ట్ పాయింట్ గురించి మనం ఇంట్రడక్షన్ ఇస్తాం. మన సర్మన్ యొక్క ఫస్ట్ పాయింట్ గురించి మనం ఇంట్రడక్షన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూబిఎస్ లో నేను యూబిఎస్ లో చదువుతా అన్నప్పుడు ఇక్కడ నా ఫైనల్ ఇయర్ సర్మన్ అప్పుడు నా ప్రసంగం ఇదనమాట. Psalm 29 చాప్టర్ తీసుకొని నా హోమిలెటికల్ ఐడియాని చివరిలో పెట్టా, ఇండక్టివ్ డెవలప్మెంట్ లో తీసుకెళ్ళా. ఎట్లాగా నేను ఫస్ట్ మైటీ గాడ్ ఓవర్ ద మైటీ వాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చుకున్నా, నార్మల్ జనరల్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నా. ఎలా అంటే పుట్టపర్తిలో నేను పాస్టర్గా వర్క్ చేసేటప్పుడు అక్కడ పుట్టపర్తి అక్కడ హిందూయిజం ద్వారా చాలా మంది క్రైస్తవులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతా ఉన్నారు. ఈ యొక్క ట్రెడిషన్ అనేది పుట్టపర్తిలో మాత్రమే కాదు, పూణేలో కూడా ఉంది. అట్లాగే ప్రతి చోట ఉంటది. ఈవెన్ ఇప్పుడున్న కంటెంపరీ వరల్డ్ లోనే కాదు, దావీదు కాలంలో కూడా ఈ యొక్క ట్రెడిషన్ అనేది ఉంది, లేకపోతే ఈ యొక్క ప్రభావితం అనేది ఉంది, ఈ యొక్క ఇష్యూ అనేది ఉంది అని చెబుతూ అక్కడ మన సర్మన్లోకి వెళ్ళిపోయాం. అంటే ఎట్లాగంటే అప్పుడున్న ప్రజలందరూ చాలా మంది ఏమనుకుంటారంటే క్యాననైట్స్ గాడ్స్ ని చాలా గొప్పవాళ్ళు చెప్పవాళ్ళు, లేకపోతే వాటర్ పైన క్యాననైట్ గాడ్ ఉంటాడు, బాల్ గాడ్ ఉంటాడు, లేకపోతే లెబనాన్ దగ్గర వాళ్ళు ఉంటారు, ఎవరుంటారు, ఆ యొక్క దేవతలకి గుళ్ళు ఉంటాయి అని చెప్పి ప్రతి ప్లేస్ ని ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే సరౌండ్ చేయబడిందో నాలుగు పక్కల ఒక్కొక్క దేవతకి వాళ్ళు కొనియాడుతూ ఉంటారు క్యాననైట్స్.
సో దానికి ఆన్సర్ చెప్తూ దావీదు ఇక్కడ చెప్తా ఉంటాడు. దేవుడు మన దేవుడు ఏమనుకుంటా ఉన్నారు, మైటీ గాడ్ ఓవర్ ద మైటీ వాటర్స్. ఆయన మీరు వాటర్స్ అనుకుంటున్నారు కదా, వాటర్ పైన బాల్ ఉంటాడు అనుకుంటున్నారు కదా, కానీ బాల్ కంటే గొప్పవాడు మన దేవుడు అని చెప్తాడు. మౌంటైన్స్ దగ్గర ఉన్నాయి కదా, మౌంటైన్స్ దేవతలు గుళ్ళు అనుకుంటున్నారు కదా, కానీ దేవుడు స్వరం ఇచ్చినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు అవి వణుకుతాయి అని చెప్పి అంటా ఉంటాడు. చివరిలో 10th verse చెప్తుంది అనమాట. అక్కడ ప్యాసేజ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. 10th verse చెప్తుంది, గాడ్ ఎంథ్రోన్స్ కింగ్ ఓవర్ ద ఫ్లడ్ అనేది ఉంటుంది. అది నా హోమిలిటికల్ ఐడియా. అంటే నోవాహు టైంలో ఎట్లాగైతే ఫ్లడ్ వచ్చినప్పుడు ఎట్లాగైతే మొత్తం అన్ని మునిగిపోయినాయో, ఇప్పుడు మీరు అనుకుంటున్న సముద్రం ఉంది కదా, మీరు అనుకుంటున్న లెబనాన్ ఉంది కదా, మీరు అనుకుంటున్న విల్డర్నెస్ ఉంది కదా, ఇవన్నీ మునిగిపోయినాయి. కానీ దేవుడు ప్రజలు వాటిపైన ఎగురుతారు, దేవునితో పాటు ఎగురుతారు అనేది నా హోమిలిటికల్ ఐడియా. అది చివరిలో తీసుకొచ్చా అనమాట. సో అట్లాగే ఇది ఇండక్టివ్ డెవలప్మెంట్ అనమాట. ఇండక్టివ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ది డిటెక్టివ్ లో ఏం చేస్తాం మనం, ఇంట్రడక్షన్ లోనే మన యొక్క హోమిలిటికల్ ఐడియా చెప్పేస్తాం. దాన్ని బాడీ ఏం చేస్తాం, బాడీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకపోతే దాన్ని ప్రూవ్ చేస్తాం, లేకపోతే దాన్ని అప్లై చేస్తాం. రెండోది సెమీ ఇండక్టివ్ లో ఏం చేస్తాం మనం, ఫస్ట్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తాం. ఇంట్రడక్షన్ సబ్జెక్ట్ మాత్రమే చెప్పి బాడీలో మనం కాంప్లిమెంట్ చెప్తాం. అండ్ డిటెక్టివ్ కూడా ఉంది. డిటెక్టివ్ అంటే మన హోమిలిటికల్ ఐడియాని మధ్యలో చెప్తాం. మరి ఇంట్రడక్షన్ ఏం చెప్తాం అంటే ఫస్ట్ పాయింట్ గురించి చెప్తాం, ఫస్ట్ పాయింట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. అండ్ దెన్ లాస్ట్ది ఇండక్టివ్ డెవలప్మెంట్ లో మన ఇంట్రడక్షన్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ ఇండక్టివ్ డిటర్మెంట్ లో స్ట్రాంగ్ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ట్రాన్సిషన్ బిట్వీన్ పాయింట్స్. అంటే ఫస్ట్ పాయింట్ కి సెకండ్ పాయింట్ కి ట్రాన్సిషన్ ఉండాలి. ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను అప్పుడు కూడా ఎదుర్కొన్నది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కనెక్షన్ బిట్వీన్ మై పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ కి సెకండ్ పాయింట్ కి ట్రాన్సిషన్ ఉండాలి. లేకపోతే ఆ ట్రాన్సిషన్ మేబీ క్వశ్చన్ ద్వారా దేవుడు ఓన్లీ మైటీ వాటర్స్ పైనే ఉన్నాడా మన దేవుడు, మైటీ వాటర్స్ కంటేనే గొప్పోడా, అంతేనా అన్న క్వశ్చన్ వేసుకొని సెకండ్ పాయింట్ లోకి వెళ్ళిపోయాం. అట్లాగా మనం ట్రాన్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హోమిలిటికల్ ఐడియాలో. అండ్ దెన్ స్టేజ్ 8 లో చూస్తే హ్యావింగ్ డిసైడెడ్ హౌ ద ఐడియా మస్ట్ బి డెవలప్డ్ టు అకంప్లిష్ యువర్ పర్పస్, అవుట్లైన్ ది సర్మన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన సర్మన్ ని అవుట్లైన్ చేయాలి. మన యొక్క ఇండక్టివ్ లో చెప్తామా, డిటెక్టివ్ లో చెప్తామా, సెమీ డిటెక్టివ్ లో చెప్తామా అని మన ఆడియన్స్ ని బట్టి లేకపోతే మన యొక్క అక్కడ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్చర్ బట్టి మన ఇష్టం, అది ఎట్లాగైనా చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఈ యొక్క అవుట్లైన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పాం కదా, ఖచ్చితంగా అవుట్లైన్ అనేది సబ్ పాయింట్స్ కూడా ఉండాలి. కంప్లీట్ అవుట్లైన్ అనమాట. ఇది ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి పాయింట్స్. బట్ ఈ పాయింట్స్ కి మళ్ళీ సబ్ పాయింట్స్ కూడా ఉండాలి. అప్పుడే దానికి కంప్లీట్ అవుతుంది. సో మేకింగ్ ద డ్రై బోన్స్ అలైవ్. సో ఒకవేళ ఈ అవుట్లైన్ అనేది స్కెలిటన్ అనుకుంటే దీనికి ఇప్పుడు మనం ఫ్లెష్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ fill in the outlines with supported materials that explain, prove and explain, apply. సో ఎట్లాగా దానికి ఫ్లెష్ యాడ్ చేయడం ఎట్లాగా అంటే రీస్టేట్మెంట్ మనం చెప్పాం కదా, రీస్టేట్మెంట్ చేసుకోవచ్చు, చెప్పిన దాన్ని మళ్ళీ పారాఫ్రేజ్ చేసి చెప్పొచ్చు, అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చెప్పిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కొంత ఓవర్లాప్ అవుతా ఉంటాయి పాయింట్స్. అండ్ దెన్ మూడోది చూస్తే కంపేర్ అండ్ కాంట్రాస్ట్. చెప్పిన దాన్ని మనం కంపేర్ చేయొచ్చు, కాంట్రాస్ట్ చేయొచ్చు. తర్వాత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ తీసుకురావచ్చు. నువ్వు చెప్తున్న పాయింట్ ని ప్రూవ్ చేయడం కోసం కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకురావచ్చు, బయట నుంచి స్టాటిస్టిక్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మీటర్ ఇలా చెప్తుంది, లేకపోతే ఇవన్నీ ఇలా చెప్తా ఉన్నాయని స్టాటిస్టిక్స్ తీసుకురావచ్చు. అండ్ కొటేషన్స్ తీసుకురావచ్చు. ఇక పలానా ప్లాటో ఇలా అన్నాడు, లేకపోతే ఎలాగైతే పౌలు కోట్ చేశాడు కదా గ్రీక్ యొక్క పోయెట్ ని, అట్లాగే మన శర్మన్లో కూడా కొటేషన్స్ చెప్పొచ్చు. అబ్రహాం లింకన్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పి కొటేషన్స్ తీసుకురావచ్చు మన శర్మన్కి ఉపయోగపడేటట్లు. అండ్ నరేషన్ టు ఇమేజ్ థింగ్స్, మనం నరేషన్ కూడా తీసుకోవచ్చు, ఇమాజిన్ చేసుకోవచ్చు. నరేషన్ ఇస్ పవర్ఫుల్. శర్మన్లో చాలా పవర్ఫుల్ అనమాట. అది మనకి ఆ యొక్క ఈవెంట్ లో తీసుకెళ్ళిపోతుంది, మనల్ని అందులోకి తీసుకెళ్ళిపోతుంది, మనల్ని ఆ యొక్క ప్రపంచంలో తీసుకెళ్ళిపోతుంది నరేషన్ అనేది. అండ్ దాని ఇలిస్ట్రేషన్. సో మనం ఎట్లాగా దాన్ని అప్లై చేసుకోవచ్చు, ఇలిస్ట్రేషన్, హౌ టు డూ ఇట్. సో చాలా మంది అడుగుతూ ఉంటారు, మనం చెప్పిన తర్వాత ఇలిస్ట్రేషన్ చెప్పాలి ఖచ్చితంగా. ఇలిస్ట్రేషన్ ఖచ్చితంగా మన శర్మన్లో ఒక్క ఇలిస్ట్రేషన్ అయినా ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్క ఇలిస్ట్రేషన్ అయినా, కానీ మల్టిపుల్ ఇలిస్ట్రేషన్స్ ఉండకూడదు, more than 2 ఉండకూడదు, 1 or 2 అంతే.
ఇలిస్ట్రేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా అది స్టోరీ అయినా అవ్వచ్చు, ఏదైనా మనం ఇలిస్ట్రేషన్ చెప్పచ్చు. అండ్ దెన్ స్టేజ్ టు లాస్ట్ 10th వన్ నేను ముగించేస్తున్నా. ప్రిపేర్ ద ఇంట్రడక్షన్ అండ్ ద కంక్లూజన్ ఆఫ్ ద సెరమనీ. ఖచ్చితంగా మనం ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ మస్ట్ అండ్ షుడ్ గా మనం ప్రిపేర్ అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్ గా మనం ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఎఫెక్టివ్ ఇంట్రడక్షన్, కమాండ్ సెలెక్షన్. ఖచ్చితంగా నీ సర్మన్లో ఫస్ట్ 30 seconds లో నీ యొక్క ఆడియన్స్ ని గ్రాప్ చేసుకోవాలి. 30 seconds లో నీ యొక్క ఆడియన్స్ గ్రాప్ చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ వాళ్ళని మళ్ళీ మళ్ళీ గెయిన్ చేసుకోలేవు. సో ఖచ్చితంగా ఫస్ట్ 30 seconds అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా రాసుకోండి అని చెప్తా ఉంటారు చాలా మంది. సో ఇంకేం చేస్తుందంటే ఇంట్రడక్షన్ ఏం చేస్తుందంటే అండ్ ఎఫెక్టివ్ ఇంట్రడక్షన్ అన్కవర్స్ నీడ్స్. మన యొక్క అవసరత ఏంటి, ఎందుకు వినాలి నేను, అది ఈ సర్మన్ నేను ఇప్పుడు చెప్పబోతున్న సర్మన్ నేను ఎందుకు వినాలి అనేది సంథింగ్ ఇట్ అన్కవర్ సంథింగ్, ఏదో దాన్ని అన్కవర్ చేయాలి ఇది ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేది. అంతేగాని ఇంట్రడక్షన్ అండ్ ఎఫెక్టివ్ ఇంట్రడక్షన్ ఇంట్రడ్యూస్ ద బాడీ ఆఫ్ ద సర్మన్. ఖచ్చితంగా బాడీని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ దాని కంక్లూజన్ లో మనం ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని సమరైజ్ చేయాలి. అండ్ దెన్ ఇల్లుస్ట్రేషన్స్ తో మనం సమరైజ్ చేయొచ్చు, కొటేషన్స్ తో మనం సమరైజ్ చేయొచ్చు, అండ్ దెన్ క్వశ్చన్ తో మనం సమరైజ్ చేయొచ్చు. సో నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు, నీ లైఫ్ ఎట్లా ఉంది, అలాంటి మనం క్వశ్చన్స్ తో మనం కంక్లూజన్ చేయొచ్చు. అండ్ అల్టిమేట్ గా ప్రేయర్ అనేది కంపల్సరీ మనమే ప్రేయర్ తో ముగించాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మన పక్కన ఉన్న అన్న ప్రసంగిస్తారు వాక్యాన్ని బట్టి ఆయన విన్నాడో లేదో నీ ప్రసంగాన్ని, పాయింట్స్ రాంగ్ గా ఆయన ప్రసంగం చేయొచ్చు మన పాయింట్స్ ని. ఖచ్చితంగా ప్రసంగిస్తున్న ఖచ్చితంగా వాళ్ళే ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేస్తే బాగుంటుంది. ఇంకా సర్మన్ లెంత్ వచ్చేసరికి మోర్ దెన్ 30 minutes, ఇంకా చెప్పాలి మోర్ దెన్ 40 minutes నుంచి మించకూడదు అనమాట. సో బైబిల్ కాలేజీలో అయితే 20 minutes, 20 to 25 minutes అంతే సర్మన్. ఆ 20-25 minutes లో నువ్వు ఎంత చెప్పావు అంతే. సో అసలు ఒక మనిషి 30 నిమిషాల నుంచి వినలేడు అనమాట. సో ఎక్స్పోజిటరీ టీచింగ్ కొంత బోరింగ్ గా ఉండకూడదు అంటే మనం ఇలిస్ట్రేషన్స్, కొటేషన్స్ ఇవన్నీ యాడ్ చేస్తా ఉంటే మనకి బోరింగ్ గా ఉండకుండా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా నేను లాస్ట్ టైం ఇంకొకటి చెప్పాలనుకుంటా ఉన్నాను, అయిపోయింది. ఇవి బిబ్లియోగ్రాఫ్ నేను ఉపయోగించిన బుక్స్ ఇవి. ఇందులోకి ఇంకేంటంటే అప్లికేషన్ కూడా ఖచ్చితంగా ఒక అప్లికేషనే ఉండాలి సెర్మన్లో. నేను అంటున్నాను సెర్మన్లో అంటే మనీ ఉండొచ్చు, బట్ ఒక్క అప్లికేషన్ ఉన్నప్పుడు దాన్ని బేసిక్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోవాలి మనం. బేసిక్ లెవెల్లోకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుని స్వరాన్ని మనం వినాలి అని కనుక మనం కంక్లూజన్ ఇచ్చాం అనుకో, అది అబ్స్ట్రాక్ట్ గా ఉంది. అది ఎలా వినాలి అనేది మనం అబ్స్ట్రాక్ట్ అంటే దాన్ని బేసిక్ లెవెల్లో తీసుకెళ్ళిపోవాలి. కనీసం ఒక 4 హౌస్ వేసుకోవాలి, మనం 4 హౌలు వేసుకోవాలి. దేవుని స్వరాన్ని వినడం ఎలాగా, బైబిల్ చదవడం ద్వారా, బైబిల్ చదవడం ఎలాగా, ఇలాంటి చేయడం ద్వారా, అది అలా బేసిక్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా మన కంక్లూజన్. సో అల్టిమేట్లీగా సెర్మన్ షుడ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ టు గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆఫ్ కోర్స్, బట్ ఇట్ షుడ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను అనమాట. సో అప్లికేషన్ కూడా వన్ హోమోలిటికల్ ఐడియా మీద డిపెండ్ అయ్యి వన్ అప్లికేషన్, వన్ పర్టికులర్ ఇష్యూ గురించి, వన్ పర్టికులర్ ఏరియా గురించి మన అప్లికేషన్ ఇవ్వగలిగితే అది చాలా చాలా ఎఫెక్టివ్ గా ఆ సర్మన్ ఉంటుంది. అంతేగాని మనం ఎక్కువ మల్టిపుల్ అప్లికేషన్ ఇచ్చేస్తే వాడు ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని బేసిక్ లెవెల్కి తీసుకురావాలి మనం. సో ఒక్క అప్లికేషన్ ఉంటే కనుక దాన్ని బేసిక్ లెవెల్కి మనం తీసుకురాగలం అనమాట. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనం చాలాసార్లు గాస్పల్స్, సినాప్టిక్ గాస్పల్స్ డీల్ చేస్తాం. సినాప్టిక్ గాస్పల్స్ అంటే మాథ్యూ, మార్క్, లూక్. ఎందుకంటే సినాప్టిక్ సిమిలర్ గా ఉంటాయి కాబట్టి సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. సో దీంట్లో కొన్ని ప్యాసేజెస్ 3 ఆటలోనే రిపీట్ అవుతా ఉంటాయి. సో మనం ఒక ఎగ్జాంపుల్ మాథ్యూ తీసుకుంటా ఉన్నప్పుడు మిగిలిన 2 ఆట సర్మన్ అప్పుడు మిగిలిన 2 ఆటల్ని మనం సర్మన్ లో పెట్టకూడదు. ఎందుకంటే ఆథర్ యొక్క అజెండా వేరు. 3 ఒకటే, ముగ్గురు చెప్తా ఉన్నారు ఒక స్టోరీ గురించే, ఒక ఈవెంట్ గురించే, బట్ 3 ఆటల వెనకాల 3 అజెండాలు ఉన్నాయి. మాథ్యూ ఒక అజెండాతో రాస్తున్నాడు సేమ్ స్టోరీని, లూకా ఒక అజెండాతో రాస్తున్నాడు సేమ్ స్టోరీని, మార్క్ కూడా ఒక అజెండాతో రాస్తున్నాడు సేమ్ స్టోరీని. సో 3 కలిపేస్తే ఏం జరుగుతుందంటే ఆథర్ యొక్క అజెండా మిస్ అయిపోతాం.
సో సర్మన్ అప్పుడు మటు ఖచ్చితంగా సినాప్టిక్ గాస్పెల్స్ అయినప్పటికీ మూడాట్లోనూ ఉన్నప్పటికీ మనం ఒకటే తీసుకోవాలి. ఒకటే తీసుకొని అందులోంచి ఆథర్ యొక్క అజెండాని తీసుకొని దాంట్లోంచి మనం హోమిలిటికల్ ఐడియాని డ్రా చేసి అప్లికేషన్ ఇవ్వాలన్నమాట. సో దీస్ ఆర్ ద బిబ్లికల్ నేను తీసుకున్న బిబ్లియోగ్రఫీ 3 బుక్స్ తీసుకున్నా. మేజర్గా నేను ఫాలో అయింది రాబిన్సన్ది బాగా ఫాలో అయ్యాను, బేసిక్ బుక్. సో మీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. రేపొద్దున్న మీరు ఖచ్చితంగా మనకి ఈసీలో అట్లాగే డిటీలో ఎల్టీలో మనకి ఎక్స్పోజిటరీ టీచింగ్ చేయగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాడు ఇక మైండ్ని పక్క తిప్పడు అనమాట. ఎక్స్పోజిటరీ టీచింగ్ వండర్ఫుల్ ఏంటంటే మైండ్ పక్కకి వెళ్ళిపోదు, డైవర్ట్ అయిపోకుండా మనల్ని ఫోకస్ చేస్తుంది. సో మనకి ఈ యొక్క ఎక్స్పోజిటరీ స్పెర్మన్ మనం ప్రతిరోజు దీన్నే మనకి అవకాశం ఇచ్చినప్పుడల్లా ఈ యొక్క మెథడ్ని ఉపయోగించుకుంటూ మన యొక్క శర్మలను ఉండాలని ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాగరుడ సర్వనటుడ నీకు వందనాలు తండ్రి. నాయన ఎన్నో విషయాలు ప్రభా మాకు నేర్పించావు ప్రభా. వాక్యాన్ని ఎట్లాగా విభజించాలి, దాన్ని ఎట్లాగా డెలివర్ చేయాలి, నాయన హోమిలిటికల్ ఐడియాని ఎక్కడ పెట్టాలి అన్న విషయాల్ని ప్రభా నీవు మాకు తెలియజేసావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన మరి మా ప్రసంగాలు ప్రభా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్గా ప్రభా, ఎక్స్పోజిటరీ సర్మన్స్గా ప్రభా మేము ఉండేటట్లు చూసుకోగలడానికి సహాయం చేయండి ప్రభా. అల్టిమేట్గా ప్రభా మీరు ప్రజలకి ఏదైతే చెప్పాలనుకుంటా ఉన్నారో ప్రభా, మీ యొక్క ఎజెండాని ప్రభా మేము ప్రజలకి ప్రభా చెప్పేటట్లు ప్రభా మమ్మల్ని ఎక్విప్ చేయమని, మమ్మల్ని ట్రైన్ అప్ చేయమని వేడుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభా మరొకసారి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు డేవిడ్. చాలా డిఫికల్ట్ టాపిక్ ని చక్కగా మాకు వివరించారు. ప్రత్యేకంగా మీ ఎఫర్ట్స్ కి, మీ యొక్క ప్రజెంటేషన్ కి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కగా మాకు వివరించారు. 3 to 5 minutes లోపు ఎవరైనా ఏమన్నా కాంప్లిమెంట్స్, ఎంకరేజ్మెంట్స్, సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకున్న వాళ్ళు మీరు చెప్పచ్చు. డౌట్స్ కూడా ఏమన్నా అడగచ్చు. డౌట్స్ కూడా ఏదన్నా డౌట్స్ ఉంటే ఐ ఫర్గాట్ టు ఆస్క్. డౌట్స్, సజెషన్స్